అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసమహర్షి మనకు ప్రసాదించిన మహాభారతాంతర్గతమైన భీష్ముడు అంపశయ్యపై ఉంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత బోధించినటువంటి శాంతి అనుశాసనిక అనే పర్వాల్లో చెప్పబడుతున్న ధర్మజ్ఞాన విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మోక్షధర్మంలో ప్రధానంగా పంచభూతాలకి మనస్సుకి బుద్ధికి కాలానికి కూడా అతీతమై ఎవడున్నాడో ఆయనే పరమాత్మ, ఆయనే నారాయణుడు. ఆయన తన శక్తి చేత వీటిని ఏర్పరిచి వీటిని వ్యాపించి ఉంటూ వీటికి అతీతంగా ఉన్నాడు కనుక పంచభూతాత్మైన దేహంతో మనస్సుతో బుద్ధితో కాలంతో మాత్రమే పరిమితులైన జీవుడు వీటిలో ఉంటూ వీడికి అతీతంగా ఉన్న పరమాత్మని చింతన చేస్తే వీడు అతీత స్థితిని పొందుతాడు. ఆ అతీత స్థితికి మోక్షం అని పేరు. కనుక పరమాత్మ చింతన అనేది కావాలి. అంటే బుద్ధిని పరమాత్మ యందు నిలపడమే మోక్ష సాధన. అయితే అంత తేలిక కాదు, ఎందుకంటే ఇటువైపు పంచభూతాత్మైన ప్రపంచ విషయాలు లాగుతూ ఉంటాయి. కానీ మనస్సును అటు పెట్టేటప్పుడు ప్రధానంగా చింతన రూపంతో ఆయన నామస్మరణ చేయడం, ఆయన తత్వాన్ని తెలుసుకోవడం, ఇవి చేస్తూ యోగాన్ని అభ్యాసం చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నది యోగం. యోగము అనగానే చాలామందికి యోగాభ్యాసం గురించి విని ఉంటారు.
ఆసనాలు ప్రాణాయామాలు ఇవే యోగం అనుకుంటారు, కానీ యోగానికి పూర్వ రంగం చాలా ఉన్నది. అవి యమ నియమ అని చెప్తూ యమ నియమాలు మళ్ళీ కలిపి చూస్తే అవి భాగవతం ప్రకారం 20 ఉంటాయి సుమారుగా. ఆ యమ నియమాల్లోనే మనకు సత్యము, అహింస, శౌచము, అలాగే అస్థేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, అపరిగ్రహం పరద్రవ్యాన్ని ఆశించకుండా ఉండడం, ఇలాంటివి చెప్పబడుతూ అందులోని ఈశ్వరార్చన మొదలైనవి కూడా చెప్పబడుతున్నాయి. వీటితో కూడి ప్రాణాయామాది ప్రక్రియలు చేయాలి. ముందు ఆహార నియమం చాలా అవసరము. అది సాత్వికాహార సేవనం చేస్తూ సమయాలకు అనుగుణంగా సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం. ఇది అందుకే ఇక్కడ ఆచారం అనేది వస్తుంది. యోగంలో ఆచారం అత్యంత ప్రధానం. కొంతమంది మేము ఆచారం పాటించమండి యోగం చేస్తామంటే ఇది యోగమే కాదు, ఆచారం లేని యోగమే లేదు. అందుకే ఈ భీష్ముడే చెప్తాడు తర్వాత కూడా, ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని. ఆచారం వల్ల ధర్మం పుడుతుంది. ఆచారం అంటే ఆచరించేదే ఆచారం. ఏ ధర్మములు వింటున్నామో అది ఆచరణ చేయాలి. ఇది సదాచారం అనే పేరుతో చెప్పబడుతుంది. ఈ ఆచారకాండ చాలా ముఖ్యం. ఈ ఆచారకాండలో కొన్ని విషయాలు ఇవాళ మనం చెప్పుకుంటే మిగిలిన విషయాలు రేపు చెప్పుకోవచ్చు, అంత విస్తారంగా ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా సదాచారంలో ప్రధానంగా తెలుసుకోవాల్సినది సంధ్యల సూర్యుని సేవించుట, అర్కోదయ అస్తమయముల నిద్రపోవకుండుట. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటిది. సంధ్యా సమయాల్లో సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయాలండి. మానవ పుట్టిన ప్రతివాడు చేయవలసినదే. ఎందుకంటే భగవంతుడు మన కోసం ప్రత్యక్షంగా వస్తున్న స్వరూపం ఆదిత్య భగవానుడు అని తెలుసుకునేవాడు మానవుడు అవుతాడు, లేకపోతే పశువు అవుతాడు. ఏదో సూర్యుడు ఉదయించాడు అంటే ఏదో ప్రకృతిలో ఒక గ్రహమో లేదో కాంతో వచ్చింది అనుకోవడం కాదు. భగవంతుడు కరుణే ఆ రూపంలో మనకు వచ్చింది. ఎందుకంటే ఆ సూర్యుని వల్లనే మనందరం ప్రాణశక్తి పొందుతున్నాం. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన మన కోసం వస్తున్నాడు, మనకు శక్తిని ప్రదానం చేస్తున్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో సూర్య నారాయణ అంటాం. మనం సూర్యుడిని నారాయణ అంటున్నాం. అంతేకాదు ఆ సూర్యుడే శక్తి స్వరూపుడు, ఆ సూర్యుడే శివస్వరూపుడు. అందుకే రామాయణంలో కూడా ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి సర్వదేవాత్మకో హ్యేష అన్నారు. సర్వదేవతలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది సూర్యుని ద్వారానే. దేవతల శక్తులన్నీ సూర్యుడి నుంచి వస్తూ ఉంటాయి. అయితే అదేదో జడ పదార్థం అనుకుంటారు సామాన్యులు, అది దైవస్వరూపం అనుకుంటారు సాధకులు. ఎవడైతే ఆ విధంగా భావిస్తాడో వాడిని సూర్యుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే సంధ్యలలో సూర్యుని సేవించడం అందరికీ అవసరమే. అది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో సేవించుకుంటారు. వేదాది సంస్కారములు ఉన్నటువంటి వారు సంధ్యా సమయంలో ఉపాసించే మంత్రములు వేరు, ఆ సంధ్యావందనములు వేరు. మిగిలిన వారు కూడాను ప్రతివారు ప్రాతకాలం నిద్రలేచి శుచి అయి సూర్యునికి అభిముఖంగా ఉంటూ భగవన్ నామములు తలుచుకుంటే చాలు ధన్యులైపోతారు. వాసుదేవ నారాయణ శివ అన్నీ ఆయన పేర్లే. అందుకే ఆదిత్య భగవాన్ని ఎవరైతే నమస్కరిస్తారో అడుగడుగున ఆదిత్యుడు కాపాడతాడు. ఎన్ని విధములంటే ఈ ఆదిత్యునికి సంబంధించి వేదము చాలా విస్తారమైన విషయాలు చెప్తోంది. అవే పురాణాల్లో కూడా చాలా చెప్పబడుతున్నాయి. మహాభారతంలో కూడా ఆదిత్యుని అనుగ్రహం, ఆదిత్యుని ఉపాసన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇదే మహాభారతంలో అరణ్య పర్వంలో ధౌమ్యుడు అనబడేటువంటి మహాత్ముని ద్వారా సూర్యమంత్రాన్ని ఉపదేశం పొంది ధర్మరాజు జపం చేస్తాడు. దానికి సంతోషించి సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇస్తాడు. అయితే ఆ మహానుభావునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. అరణ్యవాసంలో వచ్చేటువంటి ఋషులకు మహాత్ములకు అక్షయ పాత్ర వినియోగించి ఆతిథ్య సత్కారం చేసుకున్నాడు. మళ్ళీ వనవాసం అయిపోయిన బట్టి అక్షయ పాత్ర మళ్ళీ సూర్యమండలంలోకి వెళ్ళిపోయిందండి. అది కూడా గమనించుకోవాల్సింది. పట్టుకుని మళ్ళీ హస్తినాపురానికి రాలేదు. మొత్తానికి దానిలో చెప్తున్న అంశం ఏంటంటే సూర్యుడు అన్నప్రదాత, ఆరోగ్యదాత. మనం అనుకుంటున్న పర్జన్యాలు కూడా సూర్యుని వల్లే ఏర్పడుతున్నాయి. పర్జన్యులు అంటే మేఘములు, మేఘములు కూడా సూర్యుని వల్లే ఏర్పడుతున్నాయి. చంద్రుడికి వచ్చే కాంతి కూడా సూర్యుని నుంచి వస్తున్నది. మనం పొందుతున్న అగ్ని మొదలైనవి సూర్య సంబంధమైనవే. అందుకే మన బ్రతుకు సూర్యమయం. మనందరి హృదయాల్లోనూ సూర్యశక్తి ఉంటుంది. ఇది తెలిసి మన హృదయంలో సూర్యుడున్నాడు, ఆకాశంలో సూర్యుడున్నాడు, అక్కడ సూర్యమండలంలో ఇక్కడ సూర్యమండలంలో కూడా నారాయణుడున్నాడు అని స్పృహతో మనం ఆరాధన చేయాలి. ఇది చాలా అవసరమైనది. దీన్ని ఉపనిషత్తులు కూడా అంతరాదిత్య ఉపాసన అని చెప్తున్నది. అంతర ఆదిత్య ఉపాసన అంటే ఆదిత్య మండలంలో సూర్యుని భావించి ఆరాధించాలి, అంటే భగవంతుని భావించడమే ఇక్కడ. అది సూర్యుని పేర్లన్నిటికీ భగవంతుడనే అర్థం. ఆదిత్యుడు అంటాం, సూర్య అంటాం, ప్రభాకర అంటాం, రవి అంటాం, భాస్కర అంటాం. ఎన్ని పేర్లండి! ప్రపంచం మొత్తం మీద ఏ భాషలోనూ సూర్యుడికి ఇన్ని పేర్లు లేవు. ఒక్క సంస్కృతంలో చెప్పారు, అది తెలుసుకోవాల్సినది. ఇది వేదం నుంచి వచ్చిన పేర్లు. ఒక్కొక్క పేర్లు ఒక్కొక్క మహిమ ఉన్నది. అందుకే సూర్యుని పేర్లు తలంచుకుంటూ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే
ఆరోగ్యం బాగుంటుంది. ముందు 2 రకాల ఆరోగ్యాలు ఉండాలి మనకి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రెండూ బాగుంటాయి. అది సూర్యారాధనలకు నియమాలు ఉన్నాయి. పవిత్రమైన జీవితాన్ని గడపాలి, నిర్మలమైన జీవితాన్ని గడపాలి. అలాగే 2 సంధ్యల్లోనూ సూర్యుడు నమస్కారం చేసుకోవాలి కనీసం. కానీ 3 సంధ్యలు చెప్తారు. అది ఆ విధానం బట్టి ఉపదేశం పొందిన వాళ్ళు 3 సంధ్యలు చేయవలసినదే. మిగిలిన వారు 2 సంధ్యలైనా చేయాలి కనీసం. మధ్యాహ్న సంధ్యలు కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆదిత్యాభిముఖో ధీయానః అన్నారు. ఆదిత్యుడికి అభిముఖంగా మధ్యాహ్న కాలం నమస్కారం చేస్తే పంచపాతక ఉపపాతకాత్ ప్రముచ్యతే అన్నారు. మహాపాతక ఉపపాతకాల నుంచి కూడా బయటపడతారు. అందుకే కృష్ణ పరమాత్మ తాను స్వయంగా భవిష్య పురాణంలో ఒక మాట చెప్తాడు. ఎవరైతే సూర్యుని యందు భగవంతుని భావిస్తారో వాడికి నా కృప ఉంటుంది అన్నాడు. ఎందుకంటే సూర్యుడు నా స్వరూపమే అన్నారు. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించలేదు అనకూడదు, కనిపించే భగవంతుడిని మనం గుర్తించట్లేదని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఒక్క అలవాటు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి మగపిల్లలకి నేర్పగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి. సూర్యుడు బుద్ధిశక్తినిస్తాడు. అందుకే హనుమంతుడు సూర్య శిష్యుడు, యాజ్ఞవల్క్యుడు సూర్య శిష్యుడు. అందుకే ప్రధానంగా సంధ్యల సూర్యుని సేవించుట, అర్క ఉదయ అస్తమయముల నిద్రపోవకుండుట. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు ఎవడు నిద్రపోతాడో వాడికి జీవితంలో అభ్యుదయం ఉండదు అని చెప్పారు, అభివృద్ధి ఉండదు. అందుకే ఆ సమయంలో మేల్కొని ఉండాలి, నమస్కరించాలి. భగవానుడు వచ్చే సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే వాడు అంతవరకు చేసుకున్న పుణ్యాలు నశిస్తాయి అని చెప్తారు ఇక్కడ. అందుకే సూర్యోదయ సమయానికి మన స్నానాదులు చేసి సిద్ధంగా ఉండాలి. కొంతమంది బారెడు పొద్దెకు కూడా స్నానం చేయకుండా తిరుగుతుంటారండి. వాళ్ళకి అలక్ష్యం పట్టుకుంటుంది తెలుసుకోండి. ఇక్కడ అలక్ష్యం అంటే జ్యేష్ఠాదేవి, దరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి ఇలాంటివి పాటిస్తేనే తర్వాత యోగావో ప్రాణాయామమో భగవంతుడు. ఈ సదాచారం లేనప్పుడు యోగమే లేదు. అందుకే సదాచారం చాలా ప్రధానం. అది ఐహికమైన సుఖాలకైనా ధర్మానికైనా అది అవసరం, మోక్షానికైనా అది అవసరం. రెండిటికీ అవసరం సదాచారం. అది సదాచారం చాలా విశేషంగా చెప్తూ మరొకటి చెప్తున్నారు. ఇక పంచార్ద్ర భోజనం భుంజాత్ ప్రాంగ్ముఖో మౌనమాస్థిత. తూర్పు లేదా ఉత్తర దిశల వైపు తిరిగి భోజనం చేయాలి సకాలంలో. ఆ చేసేటప్పుడు కూడాను అది పంచార్ద్ర భావంతో భోజనం చేయాలన్నారు. పంచార్ద్రము అంటే 2 పాదాలు 2 కాళ్ళు ముఖము నీళ్లతో కడుక్కుని అప్పుడు భోజనం చేయాలి. పంచార్ద్ర భోజనం అంటే ఇది. తర్వాత భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ యావగింపు భావం ఉండకూడదు. క్రోధంతో భోజనం చేయకూడదు, విసుగుతో భోజనం చేయకూడదు, తొందరగా భోజనం చేయకూడదు. అప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రాన్ముఖో మౌనమాస్థిత నింద్యాత్ అన్న భక్షాంశ్చ. వేసిన పదార్థాలని నిందించడం, పక్కకు తోయడం, ఇవి చేస్తే అన్నరూపమైన పరమాత్మని మహాలక్ష్మిని అవమానించినట్లే అని భీష్ముడు చెప్తున్నాడు. అన్నభక్షాంశ్చ నింద్యాత్ స్వాద్వా అస్వాదుచ భక్షయేత్. అది భగవత్ ప్రసాదంగా భావించాలి. అందుకే పదార్థాన్ని ప్రసాదంగా చేసుకుని తినడం భారతీయ సంస్కృతి. ఏదో తిండి తిన్నామని చేతితో పీక్కుతుంటే జంతువుల్లాగండి. ఇక్కడ ఏ పదార్థం వడ్డించబడిందో ఒక్కసారి భగవత్స్మరణ చేసి నా లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్నిహోత్ర రూపంలో ఉన్న పరమాత్మకి ఇస్తున్నాను అని భావన చేస్తే అన్నం తినడం యజ్ఞం చేయడం అవుతుంది. ఇది అగ్నిహోత్రంలో హవిస్సులు వేస్తారు, లోపల జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆయనే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమున భగవద్గీతలో 15వ అధ్యాయంలో భగవానుడే మనకు తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి వారిలో జఠరాగ్ని ఉంది. అది మీరు నేను తయారు చేసుకోలేదు, అవునా లేదా చెప్పండి. అంతా మన నిర్వాకం ఏమీ లేదు. లోపల పరమాత్మ నడిపితేనే నడుస్తున్నాం. ఇది ఎవడు గుర్తుపెట్టుకుంటాడో వాడు ధన్యుడు. గుర్తు లేకుండా బ్రతికేవాడు మూర్ఖుడు. ఒక్క మాటలో చెప్పాలంటే. అందుకే ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, మూర్ఖుడు అంటే ఎవరయ్యా అంటే నాస్తికుడు అన్నాడు. నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే మూర్ఖుడు అన్నాడు. అంటే భగవద్ అస్తిత్వాన్ని అంగీకరించలేకపోతే అంతకంటే మూర్ఖత్వం ఏంటండి? జఠరాగ్ని మనం తయారు చేసుకున్నామా? అలాగే కంటికి చూపు మనం తయారు చేసుకున్నామా? అందుకు ధ్రువుడు అంటాడు భగవంతుడు ప్రత్యక్షం కాగానే, ఎవరు నాలో ప్రవేశించి పలుకును పలికిస్తున్నారో, కంటికి చూపునిస్తున్నారో, కాలికి నడకనిస్తున్నారో, నా ప్రాణాలను నడుపుతున్నారో ఆ పరమాత్మకి నమస్కారం అని. అలాంటి పరమాత్మని మరిచిపోకుండా బ్రతకడమే ఉత్తమ జీవితం. భగవంతుని మరిచిపోకుండా బ్రతకాలి. ఇక్కడ ఆయన చేసిన కృత్యములు తెలుసుకోవాలి. అన్నం పడేయడం మనకు తెలుసు, నోట్లో లోపల అరిగించి ఇంద్రియ రూప దేవతలకు శక్తినిచ్చే అగ్నిహోత్ర రూపుడే ఆయన ఉన్నాడు అని తెలుసుకుని
స్వాద్వా అస్వాదుచ భక్షయేత్. అక్కడ రుచులు ఏవగింపులు లేకుండా ప్రసాద భావంతో దాన్ని స్వీకరించాలి అన్నారు. అందుకే మహాత్ములు అన్నం నింద్యాత్ అని వేదం చెప్పిన వాక్యాన్ని ఇక్కడ చెప్పాడు. భీష్ముడు చెప్తున్న ప్రతి మాట, పురాణాలు చెప్తున్న ప్రతి మాట, భారతం చెప్తున్న ప్రతి మాట, మన రామాయణం చెప్తున్న ప్రతి మాట వేదం చెప్పినదే. గుర్తుపెట్టుకోండి, వేదం చెప్పినది అందరి కోసం. వేదం చెప్పిన ధర్మాలని పురాణాలు, రామాయణ, భారతాది గ్రంథములు మనకు అందిస్తున్నాయి. అందుకే ఈ మాట ఇంత అద్భుతంగా చెప్తూ, ఇలాంటి ఆహారాన్ని సకాలంలో భుజించి అది సాత్వికమైన ఆహార స్వీకారం చేసి భగవన్ నివేదనా భావంతో దాన్ని స్వీకరించితే ప్రసాద భోజనం అవుతుంది. అందుకే పదార్థం తినకుండా ప్రసాదం తినాలి. పదార్థం భగవత్ స్పృహ తగిలితే ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం మనస్సుకి ప్రసాద భావాన్ని ఇస్తుంది. ప్రసాదం అంటే శాంతము, ప్రసన్నతాభావం లభిస్తుంది సుమా అని చెప్పాడు. అయితే శరీరాన్ని ఈ విధంగా నియంత్రణ చేయడం కాకుండా మనస్సును నియంత్రణ చేయడం చాలా అవసరం. మనసే నిలబడి దానితోనే గొప్ప చిక్కొచ్చింది. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏ ఆలోచన వచ్చిందో అది జగత్తుకి సంబంధించింది. అది ఆలోచించినప్పుడు ఆ విషయం వస్తుంది, ఆలోచించకపోతే ఆ విషయం లేదు. అవునా లేదా? దేని గురించి ఆలోచిస్తే అది మన మనసులోకి వచ్చిందే తప్ప ఆలోచించకపోతే అది ఉందా చెప్పండి ఇక్కడ? కనుక ఎక్కడుంది ప్రపంచం అంటే నీ మనస్సులోనే ఉంది. కనుక ఈ ఆలోచనలకు అతీతంగా ఉండే ప్రయత్నించాయి. కానీ అదంత తేలిక కాదు. తేలిక కాదు అన్నాడే తప్ప సాధ్యం కాదనలేదు భగవంతుడు. అది అభ్యాసంతో చేయాలి. రెండవది, ప్రపంచ సంబంధమైన ఏ విషయం వచ్చినా వైరాగ్యంతో దాన్ని జయించాలి. ఈ రెండూ చాలా ప్రధానం. ఈ రెండూ లేనప్పుడు మోక్షం గురించి అత్యాశ అవుతుంది. అది జన్మకి శూన్యం అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అభ్యాసానికి తోడు ఏం కావాలి? వైరాగ్యం. ప్రపంచ సంబంధమైన విషయాల పట్ల వైరాగ్యం కావాలి. అది ఎప్పుడూ లేకపోయినా కనీసం భగవత్ సంబంధమైన ధ్యాన పూజాదులు చేస్తున్నప్పుడైనా అది అవసరం. దానికి సహకరించేది ప్రాణాయామము. అప్పుడు యోగంలో ఈ సదాచారం తర్వాత ఊపిరిని నియంత్రించుట, అది పద్ధతిగా గురుముఖత తెలుసుకొని చేయాలి. అయితే ప్రాణాయామాది యోగములు చాలా చెప్పారు. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇన్ని యోగములు. ఈ యోగంతో మనస్సు నియంత్రింపబడుతుంది. నియంత్రించిన మనస్సును లక్ష్యం మీద పెట్టాలి. ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఎవడు ఈ శరీరాల్ని, ప్రాణాలని, మనస్సుని, బుద్ధిని, కాలాన్ని కూడా నియంత్రిస్తున్నాడు. ఒక నన్ను మాత్రమే కాకుండా సర్వ జగత్తులో ఉన్న పంచభూతాల్ని, వాటి వెనకాల ఉన్న జ్ఞానాన్ని, కాలాన్ని నియంత్రిస్తున్నాడు. ఇక్కడ అక్కడ నియంత్రించేవాడు ఒక్కడే. ఆ ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకుని మనస్సును ఆయన యందు పెట్టుట, దీన్నే సమాధానము అని కూడా అంటారు. ధ్యానం అంటే ఇది. అయితే దీనికి అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత తేలిక కాదు. కానీ గొప్పదే. అది సాధన చేస్తే ఎప్పటికైనా వస్తుంది. కానీ అంత కష్టపడి చేస్తే కానీ రాదా అండి అంటే దానికి సహకరించేది ఒక విధంగా దానికంటే గొప్పది ఒకటి చెప్తున్నాను విను అంటున్నాడు. అదేమిటంటే జపము అన్నాడు. ఇక్కడ జపం అనేది ఇక్కడ వచ్చింది. ఈ చెప్పిన సదాచారంతోనే జపం చేయాలి. ముందు చెప్పిన సదాచారం మర్చిపోకూడదు. ఆహార నియమం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి అని భగవాన్ గీతలో చెప్పాడు. ఎవడికి యోగం లభిస్తోంది అంటే తగినటువంటి ఆహార విహారాలు, తగిన మెలకువ, తగిన నిద్ర. ఎక్కువ నిద్రపోయినా ప్రమాదం, ఎక్కువ మెలకు ఉన్నా ప్రమాదం, ఎక్కువ తిన్నా ప్రమాదం, తక్కువ తిన్నా ప్రమాదం. తగినంత. అది యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మనం చేసే వ్యవహారాల పనులు కూడా తగినంత ఉండాలండి. ఓవర్ డోస్ కూడదు. అన్నీ అతి అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఆశలు పెరిగిపోయే, లక్ష్యాలు పెరిగిపోయే. అంటే సుఖాలు వినోదాల కోసం మితిమించి మనం శరీర శ్రమ కూడా చేస్తున్నాం. అది ప్రమాదకారి. దేనికి ఎంత కేటాయించాలో అంత కేటాయించాలి. శారీరకమైన శక్తి కానీ బుద్ధిశక్తి కానీ నియంత్రణ మీద ఉండాలి. ఇక్కడ దానికి సహకరించేది సదాచారం. సదాచారం అందుకు ఏర్పడింది. సదాచారం ఆధ్యాత్మిక జీవితం అంటే డిసిప్లైన్డ్ లైఫ్ అండి. క్రమశిక్షణతో కూడిన జీవితం. అలాంటి క్రమశిక్షణ ఉంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అంటే యవ్వనం ఉన్నప్పుడు సహజంగా శరీరానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు మనం సాధనకు వినియోగించాం, భోగాలకు వినియోగిస్తాం. యోగానికి వినియోగించకుండా భోగానికి వినియోగిస్తాం. శరీరంలో యవ్వనంలో క్రమక్రమంగా ఏమవుతుందంటే భోగానికి వినియోగించారు కానీ చివరికి రోగాలు మిగులుతాయి. అది యోగానికి వినియోగిస్తే ఆయుష్ పెరుగుతుంది, ఇంద్రియ శక్తి పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతుంది, పరమాత్మ అనుభూతి కూడా కలుగుతుందండి. అది యోగ జీవనం చాలా ప్రధానం. ఈ యోగ జీవనంలో మనం సాధన చేస్తున్నప్పుడు సహకరించేది ప్రధానం జపము. అందుకే గొప్ప యోగులు దేనిని పొందుతారో
జపపరాయణులు కూడా దానినే పొందుతారన్న గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. జాపకులకు యోగులకును సమము పుణ్యగతి విశేషంబు అనే మాటని చెప్పారు ఇక్కడ. జాపకులు అంటే జపపరాయణులు. అందుకే గురూపదిష్టమైన మంత్రం కానీ భగవన్నామములు కానీ, భగవన్నామాలన్నీ మంత్రాలే, వాటిని జపించుకుంటే చాలు. అంతేకాదు గురువు ఒక నామం చెప్పాడు అంటే దాని మంత్రంగా ఉపదేశిస్తూ చేస్తే చాలండి. ఉదాహరణకి నిన్న వాసుదేవ అనుకున్నాం, చాలదు, నారాయణ అన్నాం. వీటిని మనం జపం చేస్తుంటే మనకు తెలియకుండా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మన ఆలోచనల్లో మార్పు వస్తుంది, మన శరీర ఆరోగ్యంలో కూడా మంచి మార్పు వస్తుంది. అందుకే జపాన్ని చాలా గొప్పగా చెప్తూ అది శ్రద్ధతో కూడి చెయ్యాలి అన్నారు. నిన్న జాజలి తులాధారుడు కథలో చెప్పుకున్న శ్రద్ధ బాగా ముఖ్యం. శ్రద్ధ అంటే మనస్సు ప్రసన్న భావంలో ఎప్పుడు ఉండాలి. దాన్ని ఎలాగూ అంటే మనస్సు అటు వెళుతూ ఉంటే ఇటు నుంచి లాగాలి. మొదటలా లాగుతూ 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 ఉండాలి. మనం జపానికి కూర్చొని మనసు ఎటో పోతూ ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, జపం చేస్తుంటే మనస్సు నిలబడడం లేదండి, ఏం చేయమంటారని. అందుకే జపం చేయమన్నారు నాయన అని చెప్పారు. ఇక్కడ మనస్సు నిలబడితే అది ధ్యానం అయిపోతుంది, జపం ఎలా అవుతుంది? అది తేలిక కాదు. అందుకే జపం చేస్తూ ఉండాలి. అంటే జపం చేస్తున్నప్పుడు ఏది ఫంక్షన్ చేస్తుందో ఆలోచించండి. మనకు మూడున్న శరీరము, మనస్సు, వాక్కు. మనస్సు నిలబడట్లేదు కదా, మంత్రం వాక్కులో ఉంది. అంతేకాదు మౌనంగా చేయడం మంచిది, అది ప్రాణంతో కలిసి ఉంటుంది. వాక్కుకి రెండిటితో కలయికుంటుంది, ప్రాణంతోనూ వాక్కుతోనూ శబ్దంతోనూ కలయికుంటుంది. కనుక మంత్రం చేస్తుండే శబ్దశక్తి ఆ ప్రాణస్పందన ఇస్తుందండి. అందుకో మహానుభావుడు చెప్పాడు, కొంతసేపు భగవన్నామం జపం చేస్తే 10 రకాల ప్రాణాయామాలు చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వస్తుందని చెప్పాడు. ఇక్కడ అంత శక్తి ఉంది. ఇక్కడ నామజపానికి అంత శక్తి ఉన్నది సామాన్యం కాదు. మన మొత్తం బ్రతుకును మారుస్తుంది నామజపం. అది ప్రేమగా శ్రద్ధగా అర్ధస్ఫురణతో చేస్తే ఇంకా బాగుంటుంది. ముందు ఏదోలా చేయడం ప్రారంభిస్తే తర్వాత ఎప్పుడో అర్థం తెలుసుకుంటాం. మీరు రామా 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 అని 10 సార్లు అంటే తర్వాత ఎప్పుడో రామనామానికి అర్థం తెలుస్తుంది, అర్థంతో కలిసి సహా చేస్తారు. కానీ అర్థం తెలిసేకే చేస్తామంటే లాభం లేదండి. ముందు చేస్తూ చేస్తూ ఉంటే పాపాలు పోయి ఎప్పటికైనా అర్థం తెలుస్తుంది. నేను నారాయణ నామానికి అర్థం చెప్పుకున్నాం, నిన్ననే ప్రారంభించామా? లేదు, ఇదివరకు నారాయణ జపం చేస్తున్నాం, నేను అర్థం తెలుసుకున్నాం. అర్థం తెలిస్తే నామానికి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైనా అర్థం తెలిసి చేసేదానికి శక్తి ఎక్కువ ఉంటుంది, అర్థం తెలియకపోతే శక్తి తక్కువ ఉంటుంది, అంతే, శక్తి లేకుండా పోదు. అందుకే గురువులను ఆశ్రయించి మీరు అనుష్ఠించే నామం కానీ మంత్రం కానీ అర్థం తెలుసుకుని అర్ధస్పృహతో చేస్తే ఆ శక్తి ఇంకా లోతుగా ఉంటుంది. పైగా ప్రాణంతో శబ్దం పలుకుతోంది కనుక ప్రాణశక్తి శుద్ధమవుతుందండి. ఎప్పుడైతే ప్రాణశక్తి శుద్ధమవుతుందో మనస్సు కూడా శుద్ధమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ప్రాణము, మనస్సు వీటిని శుద్ధం చేసే శక్తి జపానుకుంది. అందుకే జపం చేసేటప్పుడు మనస్సు నిలబడినా నిలబడలేకపోయినప్పటికీ కూడా జపం కొనసాగించవలసినదే. ఈ జప విధానం రెండు పద్ధతుల్లో చెప్తున్నారు. ఒకటి, బీజాక్షర మంత్రములు కానీ మహామంత్రములు కానీ సరైన సంస్కారములు లేకుండా గురూపదేశం లేకుండా చెయ్యరాదు. ఇది చాలా ప్రధానమైన అంశం. అంతేగాని మనకు టీవీల్లో వినబడుతోంది, యూట్యూబుల్లో దొరుకుతోంది, పుస్తకాల్లో కనబడుతోందని బీజాక్షర మంత్రాలు చేయరాదు. మహాపాతకం. ఇది ఎలాంటిదంటే పుస్తకాల్లో చూసి మందు కొనుక్కొని వేసుకోవడం లాంటిది. ఒక మందు వేసుకోవాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే ఒక డాక్టర్ కావని 10 పేషెంట్లకు ఒకే మందు ఇవ్వడైనా, ఒక్కొక్కడికి ఒక్కొక్క మందు ఇస్తాడు. అలా గురువు కూడా ఆ శిష్యుడి స్థాయి ఏమిటో పరిశీలిస్తాడు. అది గురువుకు తెలుస్తుంది. వాడిని తగిన విధంగా సంస్కరిస్తాడు. అరే, ఒక పాత్రలో పాలు పోయాలంటేనే పాత్రను కడుగుతామే, ఆ మంత్రమైన అమృతం లోపలికి పంపాలంటే జీవుడిని ఎంత శుద్ధి చేయాలండి. ఆ శుద్ధి చేసే ప్రక్రియ గురువు తెలుస్తుంది. ఎవరు దేనికి అర్హులు గురువు నిర్ణయిస్తాడు. అలాంటి మహామంత్రముల జోలికి వెళ్ళకపోయినా భగవన్నామములు అందరూ ఎల్లవేళలా చెప్పుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. కానీ ఆ నామముల్ని మనం నియమంగా జపిస్తే శక్తి పెరుగుతుంది. ఎక్కడైనా జపించవచ్చు కానీ నియమంగా జపిస్తే దానికి శక్తి ఉంటుంది. ఆ నియమాలు ఎలా ఉంటాయో కొన్ని చెప్తున్నాడు. ముఖ్యంగా శ్రద్ధ ప్రధాన నియమం ఉన్నాడు. శ్రద్ధ అంటే విశ్వాసం. శ్రద్ధ అనే మాటకి ఒకటి అర్థం విశ్వాసం, ఇంకొక అర్థం నిన్న చెప్పుకున్నాం మనఃప్రసన్నతయే శ్రద్ధ. మనస్సులో పాజిటివ్ థాట్ ఉండాలి, డౌట్లు ఉండకూడదు, భయం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, బెంగ ఉండకూడదు. ఇది నన్ను రక్షిస్తుంది అనే దృఢమైన విశ్వాసం ఉంటే తప్పకుండా రక్షిస్తుందండి. సందేహంగా అడుగు వేస్తేనే కాలు జారుతుందే, సందేహంగా జపం చేస్తే సిద్ధి వస్తుందా? అందుకే సందేహపడకూడదు, మంత్రాన్ని సందేహించకూడదు, గురువుని సందేహించకూడదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మంత్రాన్ని అక్షరం అనుకోకు,
గురువుని మనిషి అనుకోకు, విగ్రహాన్ని రాయి అనుకోకు అన్నారు ఇక్కడ. వాటి యందు అచంచల విశ్వాసం ఉండాలి. శ్రద్ధ లేనప్పుడు ఏదో కొంతమంది గురువుల దగ్గర మంత్రాలు ఎలా తీసుకుంటారంటే దుకాణానికి వెళ్ళి వంకాయలు కొన్నట్టు తీసుకుంటారు. ఎందుకంటే వంకాయ కొంటాం కానీ దుకాణదారుడితో మనకి ప్రేమ ఉంటుందో పాడా. వంకాయ కూర వండుకున్న ప్రతిసారి దుకాణదారుడు ఎంత గొప్పగా అమ్మేడో అనం కదా. కానీ గురువు దగ్గర అలా కాదు. వంకాయ తీసుకున్నట్టు మంత్రం తీసుకోలేదు. గురువుకి మంత్రానికి అనుబంధం ఉంటుంది. గురువు ఆ మంత్రం జపించి ఆ దేవత అనుభూతితో ఉంటాడు. కనుక మంత్రం ఇచ్చాడు అంటే అక్షరాలు ఇచ్చాడు అనుకోవద్దు, దేవతనిచ్చాడని అర్థం. ఇక్కడ మంత్రమే దేవత యొక్క అక్షర రూపం. కానీ ఇన్ని నామాలు మనకు వ్యాసుడు చెప్తున్నాడు. మనం తరించడానికి ఎన్ని ఇచ్చాడు. మీరు ఎవరికి ఏది ప్రీతో అది పట్టుకోవచ్చు. భగవన్నామములు కొత్త కొత్త పేర్లు నేను చెప్పట్లేదు ఇక్కడ. ఏదో పేరు పట్టుకొచ్చి కొత్తగా తెచ్చుకొచ్చి మన తాత ముత్తాతలకు కూడా తెలియని కొత్త కొత్త దేవుళ్ళ పేర్లు తెమ్మని చెప్పట్లేదు. వేద పురాణాదులు యందు చెప్పబడిన వారు మాత్రమే దేవుళ్ళు. మిగిలిన వారు గొప్పవారు అవుతారు, కారణజన్ములు అవుతారు, సిద్ధపురుషులు అవుతారు. వారికి నమస్కారం చేసుకోండి. కానీ జపించాల్సింది వేద ప్రతిపాద్యమైన భగవన్నామములే. అవే నారాయణ, శివ, అచ్యుత, గోవింద, శంకర, రామ, కృష్ణ, మాత, దేవి, దుర్గా, లక్ష్మి ఇత్యాదులన్నీ. ఎన్ని లేవండి, మీకు ఓపిక ఉండాలి. కానీ లక్షలు ఉన్నాయి నామాలు. ఇవన్నీ విడిచిపెట్టి కొత్త నామాలు తగిలించుకుని బాధపడ్డం ఎందుకు? పైగా భగవన్నామాల్ని ఈ కొత్త వాటికి తోకల్లా తగిలించేప్పుడు మరొక పాపం తెలుసుకోండి. ఇక్కడ భగవన్నామాన్ని భగవన్నామంగానే మనం జపించుకోవాలి. శ్రీరామ, శ్రీకృష్ణ ఇవన్నీ వేదములందు చెప్పబడ్డ పరమాత్మ యొక్క పేర్లు. ఆ పేర్లతోనే వాళ్ళు మళ్ళీ అవతరించారు. రాముడు, కృష్ణుడు ఇత్యాదులు కూడా. ఆ నామం చెప్పగానే స్ఫురించవలసింది ఆ నారాయణుడు, ఆ రామచంద్రమూర్తి, ఆ కృష్ణుడు స్ఫురించాలి, ఎవరో కాదు. ఇక్కడ ఆ నామం అంటే ఆయనే స్ఫురించాలి. అందుకే తెలిసి రామచింతనతో నామమూసేయవే ఓ మనస అంటారు త్యాగయ్య. తెలుసుకుని చెయ్యి, ఎవరినంటున్నావో ఏమిటో తెలుసుకో. ఈ విధంగా భగవన్నామం జపించేటప్పుడు మునుపు చెప్పిన సదాచారం పాటించాలి. మునుపు చెప్పిన సదాచారం అంటే నిన్న మొన్న చెప్పినవన్నీ తీసుకోవాలి. ఏ రోజు ఆ రోజే కాదు. ఆ సదాచారం పాటిస్తూ అసూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం, సూర్యుని ఆరాధించడం. మీరు చేసే జపం సూర్యమండలంలో పరమాత్మను తలంచుకుని చేస్తే ఇంకా ఎక్కువ శక్తి పొందుతుంది. ఇది చాలా గొప్ప విషయం చెప్తున్నారు ఇక్కడ. అవి ఒక రహస్యములు. సూర్యుని చూస్తూ చేసిన, అదేవిధంగా బిల్వ వృక్షం, మారేడు చెట్టు, తులసి మొక్క, ఉసిరిక ఇలాంటి వృక్షాల దగ్గర జపం చేసిన సిద్ధి ఎక్కువ ఉంటుంది. గోశాలల్లో జపం చేసిన సిద్ధి ఎక్కువ ఉంటుంది. ఇత్యాదులన్నీ చెప్తున్నారు. ఇవన్నీ సదాచార ఖండలో మరికొన్ని వివరాలు చెప్తాడు. ఇప్పుడు జపం గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక జపం చేసేటప్పుడు సత్కర్మ యోగ శ్రద్ధ దానికి కారణంబా. దానికి కారణం సత్కర్మ అంటే శ్రద్ధ ప్రధానంగా ఉండాలి. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే తెలుసుకోవలసినది, ఆ జపం చేసేటప్పుడు శుచి అనేది చాలా అవసరము అనే మాట చెప్తున్నారు. శౌచం. ఈ శౌచం అన్నప్పుడు సదాచారమే. మనం మునిపే చెప్పుకున్నాం. స్నానం చేయడం, శుద్ధమైన వస్త్రాలు ధరించడం, ఆ తర్వాత చక్కని ఆసనాన్ని ఏర్పరచుకుని ఏకాగ్రంగా మనస్సు నిలిపి జపం చేయాలి. శుచి లేని వాడి జపము వ్యర్థమవుతుంది అని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అందుకు శౌచం ఉన్న జపమే ఫలిస్తుంది. ఇది నియమంగా చేసేటప్పుడు. నామమా, నడుస్తున్నా కూర్చున్నా ఊపిరి తీసినట్టు నామం చేసుకోవచ్చు. ఆ నామాన్నే మంత్రంలా జపించాలి కొంతసేపు. ఈ విధంగా శుచిగా పద్ధతిగా కూర్చుని. అదేవిధంగా సదాచారంలో ప్రతి వ్యక్తి సదా ఉపవాసం చేయాలి, సదా బ్రహ్మచారిగా ఉండాలి, అమృతాన్ని భుజించాలి, నిద్రపోకూడదు. ఇది చాలా ప్రధానం. ఎల్లప్పుడూ ఉపవాసం చేయమన్నాడండి. ఏమంటే ఇది సాధ్యమా? ఎప్పుడు ప్రవచనం అవుతుందా, వెళ్ళి భోజనం చేస్తామని మేము ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు ఉపవాసం చేయండి అని చెప్తారేంటండి ఇది మీరు అంటారు కదా. సదోపవాసి, సదా బ్రహ్మచారి, అమృతాసి, విఘసాసి, అస్వప్నుడు. 5గా జీవించాలట ప్రతివాడు. అస్వప్నుడు నిద్రపోనివాడు. నిద్రపోకుండా జీవించాలా? ఎవడు సదా ఉపవాసం చెప్తున్నాడు, శ్రద్ధగా విందాం. సదోపవాసి అంటే ఇరుప్రొద్దు కుడుచుచు ఎడయడ కుడువక ఉండు నా తండు సదోపవాసి. రోజుకి 2 పూట్ల మాత్రమే భుజించుతూ మధ్యలో మళ్ళీ తిండి లేకుండా ఉండడం ఏదైతే ఉందో అతడు సదోపవాసి. కనుక ఎప్పుడు ఉపవాసం అంటే అర్థమైంది కదా. నియమబద్ధ సాత్విక ఆహారాన్ని రోజుకి 2 పూట్లు మాత్రమే స్వీకరించేవాడు. దాని తర్వాత సదా బ్రహ్మచారి, ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండమన్నారు. మరి గృహస్థుల మాట ఏమిటండి? వివాహం చేసుకున్న వారి మాట అంటే వాళ్ళు కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చుట. ఎలా ఉండొచ్చంటే కేవలం తన భార్య యందు మాత్రమే దృష్టి ఉంచి
అది కూడా కొన్ని కాలముల యందు భార్యలో కూడా మాతృభావంతోనే ఉండాలి. ఆ సమయంలో బ్రహ్మచర్యమే పాటించాలి. ఆ కొన్ని కాలములు ఏమిటంటే పూర్ణిమ, అమావాస్య, ఆదివారము ఇలాంటి పుణ్యకాలములు కొన్ని చెప్పారు. వాటి యందు దూరముగా ఉండుట ఇచ్చాదులు బ్రహ్మచర్యము అని చెప్పబడుతుంది. సదా బ్రహ్మచారి. ఇక మరొక మాట చెప్తున్నారు, విఘసాసనుడు. విఘస అసనము అంటే అతిథి అభ్యాగతులకు భోజనం పెట్టి తర్వాత తాను తింటే విఘసాసనుడు అంటారు. రెండవది, తన మీద ఆధారపడి ఎవరు బ్రతుకుతున్నారో వారికి ఆహారం ఏర్పాటు చేసేకే తాను భుజించాలి. ఇక్కడ అలా చేసిన వాడు అమృతాన్ని తినవాడు అవుతున్నాడు అన్నారు. అందుకే దేవతలకి నివేదన చేసి తినేది, తన మీద ఆధారపడ్డ వారికి పెట్టి తినేది అమృతంతో సమానము. ఇది తెలుసుకోవాలి. వారెవరికా పెట్టకుండా తినేది విషంతో సమానము. అందుకే భగవంతుడికి నివేదించి తినాలి. అదేవిధంగా అతిథి అభ్యాగతులకు పెట్టి తినాలి. కేవలం తన కోసం తాను వండుకునేవాడు పాపాత్ముడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. తే అఘం భుంజతే మూఢాహ ఏ పచంత్యాత్మకారణాత్. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు అన్నారు. ఇక్కడ స్థేనయేవ సహ, అతను దొంగ అనాలి అన్నాడు. చూసారు ఎంత చీవాట్లు పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే తాను సంపాదించిన ధనాన్ని కూడా సక్రమంగా దానాదులకు వినియోగించి తర్వాత తాను అనుభవించాడు. అలాగే అన్న పదార్థాలు కూడా భగవంతుడికి నివేదించి అతిథి అభ్యాతులకు పెట్టి తను భుజించాడు. అతిథి అభ్యాగతులకు అప్పుడప్పుడైనా పెట్టినా నిత్యం భగవంతుడికి ఒక్కసారి నమస్కరించుకోండి. దాన్ని పెద్ద కష్టపడాలండి. ఆ తినే ముందే ఆ అన్నాన్ని భగవత్ స్వరూపంగా భావన చేసి మన లోపల ఉన్న భగవంతుడికి నివేదించుకున్నట్టు నామస్మరణతో తింటే అన్నం అమృతం అవుతుందండి. ఇందులో సందేహం లేదు. అందుకే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు విషమిస్తే ఆ చేత్తో పట్టుకుని అచ్యుత అనంత గోవింద అనుకుని తాగేట్టు అమృతం అయిపోయింది ఇక్కడ. అయితే మనం రేపు ట్రై చేద్దామంటే ప్రహ్లాదుడు అంటే భక్తి స్థాయిలో అది వేరు. కనీసం విషం తినమని చెప్పట్లేదు, కానీ తిన్న అన్నాన్ని భగవన్నామంతో తినండి చాలు. అది భగవన్నామంతో తింటే పదార్థం ప్రసాదం అవుతుంది. భగవన్నామంతో స్నానం చేస్తే అది తీర్థస్నానం అవుతుంది. లేకపోతే ఒట్టు నీళ్లు పోసుకోవడం అవుతుంది. అసలు నీళ్లు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు తెలుసా? ఎప్పుడైనా భగవన్నామంతో చేసేది దాన్ని స్నానం అనాలి, లేకపోతే నీళ్లు పోసుకోవడం ఉంటుంది. ఇక్కడ నీళ్లు పోసుకుంటే కాకులు జంతువులు కూడా నీళ్లు పోసుకుంటాయి. అలా కాదు, భగవత్ స్మరణతో చేయండి. ఇది వాటికి లేనిది మనకు భగవంతుడు ఇచ్చాడు భావం. భావంతో భగవంతుడిని పట్టుకోవచ్చు. మనకి భగవంతుడికి మధ్య భావం అనే బలమైన ఒక సాధన ఉంది కదా, దాన్ని వినియోగించి భావనతోనే భగవంతుడు దొరుకుతాడు. కనుక భగవద్భావన, భగవత్ స్మరణ, భగవత్ స్పృహతో జీవించాలి అని చెప్తూ ఈ విధంగా సదా ఉపవాసి, సదా బ్రహ్మచారి, విఘసాసనుడు, అమృతాసి, అస్వప్నుడు. అస్వప్నుడు అనే మాటకు అర్థం ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకుండా దివసంబున నిదురబోని పుణ్యుడు. పగటి నిద్ర లేకుండా రాత్రి నిద్రపోయేటువంటి వాడు అస్వప్నుడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇలా వివరిస్తూ ఉంటూ మరొక అద్భుతమైన విషయం. ఒకప్పుడు నారదుడు హిమాలయ పర్వతాల్లో గంగలో స్నానం చేసి ఒడ్డును కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ ప్రక్కకి వచ్చి ఇంద్రుడు కూర్చున్నట్టు. ఇంద్రాది దేవతలు స్వర్గాది లోకముల్లో ఉండడమే కాకుండా భారతదేశంలో పుణ్యక్షేత్ర పుణ్యతీర్థముల వద్దకు దేవతలు వస్తూ ఉంటారు. అది దేశం యొక్క భాగ్యం అండి. ఇక్కడ అందుకే దేవతలు మహర్షులు మసలే నేల భారతదేశం. ఎందుకంటే అనేక పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలా నారదుల వారు ఒకసారి కూర్చుని ఉండగా అక్కడ శక్రుడు అంటే ఇంద్రుడు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. పైగా నారద మహర్షి అంటే జ్ఞాననిధి. ఆయన ద్వారా ఇంద్రుడు ఏవో సంభాషణ చేస్తుంటే గగనంలోంచి ఒక మహా తేజస్సు దిగి వస్తుంది. ఎవరా అని చూస్తున్నారు. క్రమంగా తేజస్సు దగ్గరికి వస్తే మూర్తి కనబడింది. అంత కాంతి స్వరూపం కనుక దూరానికి మూర్తి కనబడలేదు. దగ్గరికి వచ్చేటప్పుడు మూర్తి కనబడుతోంది. 4 చేతులతో ఉంది ఆ మూర్తి. అదొక స్త్రీమూర్తి. పై 2 చేతులతో పద్మాలు పట్టుకుంది, క్రింది 2 చేతులతో వరదహస్త అభయహస్తాలు ధరించింది. వెంటనే పోల్చుకున్నాడు. మహాలక్ష్మి నమస్కారం అన్నాడు ఇంద్రుడు. ఎదురుగా కనబడింది ఎవరు? మహాలక్ష్మీ మాత. పేరంటేనే పాపాలు పోతాయండి మహాలక్ష్మీదేవి. ఆ తల్లిని చూసి, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి దర్శనం ఇవ్వడం నా భాగ్యం తల్లి, నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటి అంటే అప్పుడు ఆవిడ ఏమి ఎరగనట్టు తాను పరిచయం చేసుకుంటుంది. అహం లక్ష్మీ, నన్ను లక్ష్మి అంటారు. నాకు ఇంకా మరికొన్ని పేర్లున్నాయి. నన్ను భూతి విభూతి అని కూడా అంటారు. భూతి అన్నా విభూతి అన్నా ఐశ్వర్యం అని అర్థం. మన విభూతి అంటే భస్మం అనుకుంటాం, అది ఐశ్వర్యమే. అందులోనే ఐశ్వర్య శక్తి ఉంటుందిట. అది ఇప్పుడు విషయం కాదులండి, తర్వాత పెడదాం. కానీ భూతి విభూతి నాకు మరొక పేరు.
శ్రీహి, ఇంకొక పేరు శ్రీ. శ్రీ అంటే మహాలక్ష్మి. అహం శ్రద్ధ. లక్ష్మి అనగానే అందరూ డబ్బు డబ్బు అనుకుంటారు, కానీ ఆవిడకి ఎన్ని రూపాలు ఉన్నాయి చూడండి. అహం శ్రద్ధ, నేను శ్రద్ధా రూపాలు ఉంటాను. నిన్ననే శ్రద్ధ చెప్పుకున్నాం కదా. అమ్మవారు అనుగ్రహం ఉంటేనే శ్రద్ధ ఏర్పడుతుంది. గురువు చెప్పినా శాస్త్రం చెప్పినా విశ్వసించాలి అనే శ్రద్ధ కలగాలి అంటే అమ్మవారి కృప రావాలి. కొంతమంది అన్నీ వింటారు కానీ చెప్పించేయరు అంటే వాళ్ళకి శ్రద్ధ రాలేదు అని అర్థం. కనుక శ్రద్ధ కూడా అమ్మ రూపం. ఎన్ని రూపాలతో ఉంటుంది చూడండి అమ్మవారు. ఇది లక్ష్మీ తత్వాన్ని బోధిస్తున్నాడు భీష్మ పితామహుడు. లక్ష్మి, భూతి, విభూతి, శ్రీ, శ్రద్ధ, మేధ. మేధ అంటే జ్ఞానశక్తి, అది కూడా లక్ష్మీదేవి. మనం అనుకుంటాం జ్ఞానం సరస్వతి, ఐశ్వర్యం లక్ష్మి అని. రెండూ ఒకే శక్తి అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇది సరస్వతి కూడా ఐశ్వర్య స్వరూపమే కదా. అదే మేధ, బుద్ధిశక్తి. సన్నతి, వినయంగా ఉండడం కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది. విజితి అంటే జయం, అమ్మవారి యొక్క స్వరూపం. ఎన్ని రూపాలు చూడండి. ఇది లక్ష్మీ గీత అనొచ్చు దీన్ని. లక్ష్మీదేవి తత్వం అంతా చెప్పబడుతోంది ఇక్కడ. శ్రద్ధ, మేధ, సన్నతి, విజితి. స్థితి. స్థితి అంటే ఒక మంచి ఉనికి, చక్కగా ఉండడం అనే భావం కూడా మహాలక్ష్మి యొక్క స్వరూపమే. ధృతి. ధృతి అంటే ధైర్యం. సిద్ధి, ఏదైనా చేసిన పని ఫలం పొందడాన్ని సిద్ధి అంటారు. ఆ సిద్ధినే సిద్ధలక్ష్మి అంటున్నాం, ధృతినే ధైర్యలక్ష్మి అంటున్నాం. మన అష్టలక్ష్ములు అంటుంటారు కదా. ఇప్పుడు ఎన్ని చెప్పింది చూడండి అమ్మవారు. అలాగే నాకు స్వాహ, స్వధ, శృతి, స్మృతి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయండి. స్వాహ, స్వధ, స్మృతి, మేధ ఇవన్నీ చదువుతున్నాం కదా అమ్మవారి నామాల్లో. స్వాహ, స్వధ. దేవతలకి హవిస్సు వేసేటప్పుడు స్వాహ రూపంతో అమ్మవారు దేవతలను అనుగ్రహిస్తుంది. పితృదేవతలకు వేసేటప్పుడు స్వధా రూపంతో అనుగ్రహిస్తుంది. అంటే దేవతలకు కూడా అన్నం పెడుతున్నది ఆ తల్లే, స్వాహాస్వధ రూపాలతో. అదేవిధంగా శృతి, స్మృతి. శృతి అంటే వేదములు, స్మృతులు అంటే వేదాల్లో ఉన్నవి జ్ఞాపకం చేస్తూ చెప్పే పురాణములు, ధర్మశాస్త్రములకు స్మృతులు అని పేరు. శృతి, స్మృతి ఈ రెండు మహాలక్ష్మి రూపాలు. అంటే మన బ్రతుకు బాగుపడడం కోసం అమ్మవారి వేదాల రూపంలో, పురాణాది శాస్త్ర రూపాలతో ఉంటూ మనల్ని అనుగ్రహిస్తుంది. కానీ అవి లక్ష్మీ రూపములే. ఇది అమ్మవారి స్వరూపం అండి. అందుకే భారతంలో అమ్మవారి గురించి కూడా చెప్తున్నారు. ఆవిడికి లక్ష్మి అని పేరు ఎందుకు వచ్చిందంటే, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం అన్నారు ఇక్కడ. లక్షించుట అంటే చూచుట, చూచుట. ఆవిడ చూస్తోంది ఈ జగత్తనంతటిని కూడా. అమ్మవారు చూస్తే ఆ చూపుల్లోంచి శక్తి, అనుగ్రహం వచ్చి ప్రపంచమంతా నడుస్తోంది. చూపులతోనే ప్రపంచాన్ని పోషించే తల్లి గనక తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. ఇక లక్ష్మి అంటేనే లక్ష్మీ కటాక్షం అంటారు కదా. అమ్మలా చూస్తే చాలండి. అది ఆదిశంకర భగవత్పాదుల వారు పసితనంలో అంటే 6 ఏళ్ల వయసులో అప్పటికే వేదాది విద్యలు పూర్తి చేశాడు గురుకులంలో ఉంటూ. గురుకులంలో బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ, బ్రహ్మచర్య దీక్షలో భాగంగా ఒక విప్రగృహానికి వెళ్ళి భిక్షాటనానికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ దరిద్ర బ్రాహ్మణ కుటుంబం. ఆ ఇంటి యజమాని అప్పుడే ఏదో సంపాదించుకోవడం కోసం బయటికి వెళ్ళాడు. కానీ మహా తేజస్సుతో ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి అక్కడ కనబడగానే ఆ ఇంటి ఇల్లాలకి కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎంత భాగ్యం చేసుకుంటే ఇటువంటి వాడు వచ్చి భిక్షాందేహి అంటాడు. అటువంటి వాడి భిక్ష వేస్తే నా జన్మ తరించిపోతుంది, కానీ ఇవ్వడానికి ఏమీ లేదే అని బాధపడిందిట. అందుకే దరిద్రం మనల్ని మంచి పని చేయనివ్వదు. ధనం ఉన్నప్పుడు పీనాస్తనం మంచి పని చేయనివ్వదు. అందుకే ఉన్న సంపద మంచి పనికి వినియోగించాలండి. లేక చెయ్యలేని వాళ్ళు అందరున్నారో ఉండి చెయ్యగలగాలి. అది ఆవిడ బాధపడి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను కానీ ఒట్టినే పంపించను అనుకుని ఇల్లంతా వెతికితే ఒక్క ఉసిరికాయ దొరికింది ఆమెకి. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ప్రేమగా వేసింది జోలెలో. అప్పుడు ఆమె దారిద్ర్యం ఏంటో చూశాడు ఆయన. కళ్ళ నీళ్లు తిరిగే స్వామికి. ఎందుకంటే ఆదిశంకరుడు గొప్ప దయాస్వరూపుడు, మన కోసం అవతరించిన శివుడు ఆయన. వ్యాసుడు విష్ణువైతే శంకరుడు శివుడు. వాళ్ళిద్దరినీ నమస్కరించేవాడే భారతీయుడు. వాళ్ళ ఇద్దరి యొక్క దయ మన బ్రతుకంతా కూడా. ఆ మహానుభావుడు ఒక్కసారి ఈమె దరిద్రం పోవాలని అమ్మవారిని స్తోత్రం చేసేట. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా అంటూ 21 శ్లోకములు అత్యద్భుతంగా అమ్మవారి చూపుల మీద వర్ణించారు. ఇక్కడ నారాయణ పత్ని అయినటువంటి జగన్మాత అయిన మహాలక్ష్మీదేవి కడకంటి చూపులు మన దరిద్రాన్ని పోగొట్టి మనకు మంగళములిచ్చుగాక, సద్బుద్ధిని ప్రసాదించుగాక, సిరులను కురిపించుగాక అన్నాడు. ఇలా స్తోత్రం పూర్తయిందో లేదో అమ్మవారు స్వామికి కనబడ్డారు.
కనబడి ఎన్నైనా పిలిచేవన్నది. ఒక్క స్వామికే మాత్రం దర్శనం ఇచ్చింది ఆయన. అప్పుడు శంకరులు అంటారు, అమ్మ ఈవిడ దరిద్రం పోగొట్టు అని. ఎప్పుడైనా ఒక పుణ్యం ఉంటే నేను ఇస్తాను, నేను కూడా వాళ్ళ కర్మలను అనుసరించి ఫలాలు ఇస్తానే తప్ప ఊరికినే ఏది ఇవ్వను. భగవంతుడు కూడా నియమం అండి ఇక్కడ, కర్మఫల ప్రదాత. అయితే ఈమెకి సంపదలు ఇవ్వదగ్గ పుణ్యం ఏమీ లేదయ్యా అన్నాడు. వెంటనే జోల్లోంచి ఉసిరికాయ తీసి నాకు ఇది ఇచ్చిందమ్మా అన్నట్టు శంకరుడు. చూడండి ఎంత దేహాస్వరూపుడు. అమ్మవారికి ఒక్కసారి ఆనందం కలిగి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది ఆ పేద ఇంట్లో. చూడండి ఇక్కడ అంటే అమ్మవారు చూపులుకున్న శక్తి అది. ప్రార్థన చేస్తే అనుగ్రహించింది. ఇందులో మనకు నీతి చెప్తున్నాడు. దానం అనేది చేయడం వల్ల ఇదివరకు పాపాలు పోయి లక్ష్మీ కటాక్షం వచ్చిందా లేదా చెప్పండి. ఇక్కడ చెయ్యగలిగినంత చెయ్యు, అంతేగాని నాకు అప్పుడు ఉసిరికాయ ఇస్తే బంగారు ఉసిరికాయలు దొరికాయి కనుక ఇకపై ఎంత సంపద దొరికినా కూడా ఉసిరికాయలు ఇస్తాను అనకూడదు. ఇక్కడ ఒక రాజుగారి పాపం గొప్ప సంపన్నుడయ్యట. ఆయన దేవుడికి సిద్ధపురుషుడు వచ్చి, నీకెంత సంపద కలగడానికి కారణం గత జన్మను దరిద్రుడివి, ఆ దరిద్రంలో ఉన్నా సరే కష్టపడక తోటకూర తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చావు, అందుకు నీ సంపదలు వచ్చిందంటే చాలా సంతోషించి అప్పటి నుంచి అందరికీ తోటకూరలు పంచడం మొదలెట్టేట. ఆ జన్మలో దరిద్రంతో అది పంచావు కనుక చెప్పాను, కానీ ఇప్పుడు తోటకూర ఏమిటి కర్మ, నీ దగ్గర బోల్డ్ ఎంత సంపద ఉంది, దానం చేయని చెప్పట్టు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి శక్తి వంచన లేకుండా పాత్రతనికి దానం చేయడం, పవిత్రంగా ప్రవర్తించడం, వీటి వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మొత్తం లక్ష్మీదేవి తనను తాను పరిచయం చేసుకుని ఇంద్రుడికి చెప్పి, నేను రాక్షసుల దగ్గర కూడా ఉండేదాన్ని, రాక్షసులు కూడా సంపన్నులు అయ్యారు కదా, వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసాను అన్నది ఇక్కడ. ఎందుకు విడిచిపెట్టేశానంటే వాళ్ళు కొన్ని విడిచిపెట్టారు కనుక నేను కొన్ని విడిచిపెట్టాను. ఇదివరకు ఎందుకున్నామంటే వాళ్ళు కొన్ని సంలక్షణాలతో ఉన్నారు కనుక వాళ్ళ దగ్గర ఉన్నాను. ఏమి చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నాను, ఏమి చెయ్యకపోవడం వల్ల వాళ్ళ నుంచి వచ్చేసానో చెప్తున్నాను విను అన్నాడు. ఇది చాలా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి. రాక్షసులకి ముందు అధికారం లేదు, ఐశ్వర్యం లేదు, బలం లేదు. వాళ్ళు తపస్సు చేశారు, నియమంగా ఉన్నారు, అవన్నీ వచ్చాయి. అంటే మంచి పని చేశారు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత క్రమంగా ఏమవుతుందంటే డబ్బు వచ్చి అన్నీ చక్కగా అమరిపోతుంటే క్రమంగా పెరిగేది అహంకారం. అవునా లేదా? ఇవన్నీ మన నిర్వాహకం అనే భావం క్రమంగా పెరిగిపోతుంది, అది మదం అయిపోతుంది. అహంకారం కాస్త మదంగా మారుతుంది. దానితో దేవుడు లేడు, దెయ్యం లేడు, ఎలా పెడితే అలా ప్రవర్తిస్తాడు. అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుందండి ఇక్కడ. అందుకే ఒక విధంగా సంపదలు వస్తే ప్రమాదమే అన్నారు. వస్తే ఇంకా లోకం గురించి ఆలోచిస్తాం, సంపాదించడం, భోగం అనుభవించడం, అహంకారం, పొగరు మొత్తం అన్నీ వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. కానీ సంపద ఉంటూ అహంకారం లేకుండా ఉండడం గొప్ప యోగం. కానీ రాక్షసులకి సంపదల రూపంలో అనుగ్రహించాను కానీ కొన్నాళ్ళ ఇక నిలబెట్టుకోలేకపోయారయ్యా. ఏమి ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఉండేదాన్ని, ఏమి వదిలేయడం వల్ల వాళ్ళ నుంచి వచ్చేసానో చెప్తున్నాను విను అని లక్ష్మీదేవి చెప్తోంది ఇంద్రుడితో. ఇది శక్ర లక్ష్మీ సంవాదము అని అత్యద్భుతమైన అధ్యాయం. నిజాన్ని భీష్ముడు దీన్ని అనేక చోట్ల చెప్తాడు. అనేక చోట్ల చెప్పిందంతా ఒక చోట చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇవాళ. ప్రతి వారికి అవసరమైనది. వాళ్ళు మొట్టమొదటి ఎలా ఉండేవారంటే దాన అధ్యయన అతిథి సమ్మానాది విశిష్ట గుణ సమగ్రత కలిమిన్ దానవులను ఇయ్యకొంటిని వాని విడిచి గర్వులగుట వారి విడిచి తిన్. ఒకటే చెప్పింది. మొదట వాళ్ళ దగ్గర దానము, అధ్యయనం అంటే సద్గ్రంథములు అధ్యయనం చేస్తూ దాని ప్రకారం జీవించడం, అతిథి పూజ, వినయం ఇత్యాది గుణములు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వాళ్ళని అనుగ్రహించాను. ఇప్పుడు వాళ్ళు సంపద రావడంతో అవి విడిచిపెట్టి గర్వులయ్యారు కనుక వాళ్ళని నేను విడిచిపెట్టాను. కానీ నేను ఎవరి దగ్గర ఉంటానంటే అమ్మవారు చెప్తున్నారు, సత్యే స్థితాస్మి దానే చ వ్రతే తపసి చైవహి. సత్యే స్థితాస్మి, సత్యమునందుంటాను, దానమునందుంటాను, వ్రతముల యందుంటాను, నియమ పాలన యందుంటాను, ధర్మమునందుంటాను. కనుక ఎవరి దగ్గర ధర్మం ఉంటుందో, ఎవరి దగ్గర నియమం ఉంటుందో వాడి యందుంటాను. ఎవరు సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు నిద్రపోరో వారి ఇంట వారి వంట ఉంటానని చెప్పింది మహాలక్ష్మి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే పొద్దున్నే లేచి శుద్ధిగా అయి ఇంట్లో దీపం పెట్టుకుని నమస్కరించి వెళ్ళేవారు ముఖంలో ఉండేటువంటి ప్రశాంతత అవేవీ లేకుండా తిరిగే వాళ్ళ ముఖంలో కనబడదు. ఒక నీచ జంతు సదృశంగానే ఉంటాయి వాళ్ళ ముఖాలు. కనుక కాసింత ఆధ్యాత్మిక సాధన చేసిన ముఖంలో ఒక తేజస్సు వస్తుందండి, ఒక పవిత్రమైన భావం కలుగుతుంది ఇక్కడ. కనుక అలా ప్రతివాడు జీవించగలిగితే ఆ భూమి స్వర్గంతో సమానం కాదా చెప్పండి ఇక్కడ.
అలాంటి సదాచారాన్ని చెప్తున్నది ఇక్కడ. గురుభక్తి నిరతులు, ఎవరి యందు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందో చెప్తున్నది. గురుభక్తి నిరతులు, సుర పితృపూజన పరులు, దేవతల్ని తలంచుకుని పూజించేవారు, పితృదేవతలను ఆరాధించేవారు, వారిని లక్ష్మి విడిచిపెట్టదు. సత్య సంభాషణులు, సత్యం పలికే వారిని విడిచిపెట్టదు. దానశీలురు, అదేవిధంగా పరధన పరదార పరాన్ముఖ చిత్తులు, పరుల ధనాన్ని ఆశించకుండా ఉండాలి, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండాలి. అటువంటి వారిని నేను విడిచిపెట్టకుండా అనుగ్రహిస్తాను. అలాగే వేదవేత్తలు, తపోనిష్టలో ఉన్నటువంటి విప్రుల పట్ల భక్తి కలిగిన వారిని విడిచిపెట్టను. దివానిద్రా వియుక్తులు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయే లక్షణం ఎవడికి ఉండదో వారిని విడిచిపెట్టను. అలాగే వృద్ధ దుర్బల దీన యోషిత్ కృపారతులు, వృద్ధుల పట్ల వినయం కలిగి వారిని ఆదరిస్తూ, అలాగే బలహీనుల పట్ల దయ కలిగి ఉండడం, అసహాయుల పట్ల దయ కలిగి ఉండడం, స్త్రీల పట్ల వినయం కలిగి గౌరవభావం కలిగి ఉండడం ఎవరికి ఉంటుందో వారిని నేను విడిచిపెట్టను అని చెప్తుంది మహాలక్ష్మి. ఎందుకంటే మహాలక్ష్మి కళ ప్రతి స్త్రీలో ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. త్వత్కళ సర్వయోషిషు అని చెప్పారు ఇక్కడ. ప్రతి స్త్రీ యందు అమ్మవారి కళ ఉంటుంది అని ఇంద్రుడు చెప్తున్నాడు ఇక్కడ. కానీ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురిగా, కోడలిగా ఏ రూపంలో ఉన్నా సరే స్త్రీని గౌరవించవలసినదే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్త్రీని గౌరవించని వాడిని అమ్మవారు అనుగ్రహించరు. అది అమ్మవారి అనుగ్రహం కావాలంటే ప్రధాన అర్హత స్త్రీని గౌరవించడం అండి. ఇక్కడ స్త్రీని కొట్టడం అంత పాపం మరొకటి లేదు, దూషించడము పాపమే. ఎప్పుడు మృదువుగానే స్త్రీతో వ్యవహరించాలి అని శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం. మిగిలిన ధర్మశాస్త్రాల్లో కూడా ఈ వాక్యం ఉంది, ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకే వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల సరైన గౌరవం కలిగి ఉండట, దుర్బల దీన, దుర్బలులు దీనుల పట్ల దయ కలిగి ఉండుట, అదేవిధంగా శుచిని పాటించుట. శుచి గురించి చాలా చెప్పుకున్నాం. ఇల్లు, ఒళ్ళు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకొనడం, అదేవిధంగా అంటు, ఎంగిలి, ముట్టు, మైల ఇవి పాటించాలి, చాలా ప్రధానమైనవి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి పాటించడం తగ్గిపోయింది. స్త్రీలలో కూడా అనేక మంది రజస్వలాది నియమాలు పాటించడం లేదు. పైగా కొత్త కొత్త సిద్ధాంతాలు బయటకు వచ్చి పాటించకపోయినా పర్వాలేదండి అని చెప్పేవాడు వస్తాడు. మనకు ఎవడు కన్వీనియంట్గా చెప్తాడో వాడిని గురువు అంటాం, చాలా తప్పు. ఎందుకంటే ఆ సమయంలో రజస్వల దోషం వచ్చినప్పుడు స్త్రీ దూరంగా ఉండడం అనేది స్త్రీకి ఇచ్చే గౌరవం, ఇది తెలుసుకోవాలి. స్త్రీని అవమానించడం కాదు, స్త్రీకి వచ్చే గౌరవం అది. అమ్మైనా అక్కైనా, అక్కడ అమ్మని అక్కని కూడా గౌరవించాం కదా. స్త్రీకి ఇచ్చే గౌరవం, స్త్రీకి ఇచ్చే మర్యాద. ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి దుష్టశక్తి తరంగాలు వస్తాయో శాస్త్రవేత్తలకు తెలుసు. వాటి ప్రభావం అన్న పదార్థాల మీద, జలం మీద, మన ఇంట్లో ఆరాధించే దేవతాయతనముల మీద పడతాయి. దైవశక్తి పోతుంది. అందుకే ఆ సమయాల్లో ఆలయాలకు వెళ్ళరాదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. 10 ఏళ్ల క్రితం చెప్పనక్కర్లేకపోయేది. ఇప్పుడు రాను రాను దిగజారుడితనమే కనబడుతుంది. ఒక ఆమె చెప్తోంది, దేవుడికి ఏమి ఉండవు కదండి, అందుకే గుడికి వెళ్ళిపోయిన టైంకని. మహాపాపం. దేవుడికి ఉండవని ఎవరు చెప్పారు? అంతటా వ్యాపించిన దేవుడికి ఏమీ ఉండవు. కానీ గుడిలో ఒక దేవుణ్ణి పెట్టారంటే అక్కడ నియమం ఉండి తీరుతుంది, తెలుసుకోండి. ఇది ఎలాంటిది అంటే గంగ మీద మూత పెట్టక్కర్లేదు. ప్రవహించే గంగ మీద, నది మీద ఎవరైనా మూత పెడతారా? పెట్టరు కదా. కానీ ఆ గంగా నీరు ఇంట్లో బిందుతో తెస్తే ఏం చేస్తారు? మూత పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి లేదా చెప్పండి ఇక్కడ. కానీ సర్వవ్యాపకమైన పరమాత్మ విషయంలో ఇవేవీ లేవు. కానీ ఒక దేవతా విగ్రహము, ఒక ఆలయము పెడితే శక్తిని అక్కడ కేంద్రీకరించారు కనుక అక్కడ నియమం ఉండాలి. అక్కడ కానీ ఇలాంటి కూడనివి ప్రవేశిస్తే అక్కడ దేవతా బింబంలోంచి దివ్యశక్తి వెళ్ళిపోతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇవి తెలియక ప్రతివాడు తర్కాలు మాట్లాడటమే. గ్రహణం నాడు గుడెందుకు ముయ్యాలి, తెరిస్తే తప్పేముంది, గ్రహణం నాడు తింటే తప్పేముంది, తింటే ఏమవుతుందండి అంటే నీలాంటి పాపాత్మలే పుడతారు నాయన అని చెప్పారు ఇక్కడ. కనుక వేటి నియమాలు పట్టుకుంటాయి. దేవతలకు నియమాలు ఉంటాయి, వాళ్ళు నీ కంటికి కనబడరు, వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళకి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది. లేకపోతే దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ చోటుని అసుర శక్తులు భర్తీ చేస్తాయి, తెలుసుకోండి. ఇక్కడ పైశాచిక శక్తులు వస్తాయట. అందుకే నియమాలు లేకుండా ఆలయాల్లో ప్రవర్తిస్తే విగ్రహంలో ఉన్న దివ్యశక్తి అంతరించిపోయి పైశాచిక శక్తి ప్రవేశిస్తుంది ఆ విగ్రహంలోకి. పైశాచిక శక్తి ప్రవేశించగానే కరువు కాటకాలు మొదలుకొని ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో కలహాలు, దరిద్రాలు, ఏవో తెలియని బాధలు ఇవన్నీ వస్తాయండి.
అందుకే ఆలయానికి నియమాలు పెట్టారు. లోపల ప్రవేశించడానికో నియమం ఉంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళరు. ఒక ఆయన అన్నాడు, మీ ఆలయాల్లో అన్ని నియమాలండి, మీ హిందూ మతంలో ఎవరు పెడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, అది మా మతంలో ఎంచక్క ఎవడైనా రావచ్చు అని చెప్పాడు. అవునా బాబు, ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉంటుందని తెలుసుకో. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, కరెంటు ప్రవహిస్తున్న పెగ్గలో వేలు పెట్టకూడదు, అవునా లేదా? కరెంట్ లేకపోతే హాయిగా వేలు పెట్టచ్చు. కరెంట్ ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి, శక్తి ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇది నియమం. ఎవడు పెడితే వాడు వేడు. దేవతల నియమాలు మనకు ఎలా తెలుస్తాయండి? కానీ దేవతా నియమాలు కొన్ని ఉంటాయి. సర్వవ్యాపకుడు ఈశ్వరుడు, ఆయన శక్తులు దేవతలు. ఆ దేవతల్ని మనం ఆరాధన చేసేటప్పుడు ఆ మంత్రం, యంత్రం, విగ్రహం ఉంటుంది, ఒక శక్తిని దానిలో నిలుపుతారు. దానికి తగ్గట్టు అర్చకుడు ప్రవర్తించాలి. అర్చకుడు నియమము నిష్ఠ లేకుండా ఉన్నా దేవత నిలబడదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది అర్చకుడు నియమాలతో ఉంటే శిలలో శివుడు ఉంటాడు. అర్చకుడు నియమం విడిచిపెడితే శివుడు కూడా వెళ్ళిపోతాడు, శిలే మిగులుతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ నియమాలు జరిగేటట్టు చూడాలి. అందుకే ఇలాంటి నియమాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ నేను ఉంటానని మహాలక్ష్మి చెప్తోంది. ఈ నియమ పాలన లక్ష్మీ నివాసం. కానీ మహాలక్ష్మి ఉండడానికి ఏమిటేమిటి అవసరం అన్నప్పుడు రజస్వలాది నియమాలు స్త్రీలు పాటించాలి. ప్రధానంగా ఎవరెవరి వర్ణాలకు తగ్గట్టుగా ఎన్ని రోజులు నియమాలు ఉన్నాయి ఇక్కడున్న అమ్మలకి చాలా తెలుసు, వివరించనక్కర్లేదు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి తెలుసుకోండి, పిల్లలకి నేర్పండి అవి. ఎందుకంటే ఆ సమయంలో కానీ నీరు, ఆహారము, వస్త్రాదులు కలిసినట్లయితే అనేక దుష్ట శక్తులు ఆక్రమించుకుంటాయి, పైశాచిక శక్తులు వస్తాయి. కనుక ఆ నియమాలు పాటించాలి అని భీష్ముడు చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను. మళ్ళీ సొంతంగా చెప్పాను అనొద్దు, ఇది పరంపరాగతమైన ధర్మం. అందుకే ఆలయాలకు వెళ్ళేటప్పుడు వాటి సమయాలు, వాటి నియమాలు ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఈ విధంగా నియమాలు పాటించే వారి ఇంట నేను ఉంటాను. ఇది శౌచంలో ప్రధానమైన నియమం. అదేవిధంగా అతిథి భోజన శిష్ట భోజులు, అతిథులు తిన్న తర్వాత తాను తినేటువంటి వారి ఇంట్లో నేను ఉంటాను. వీరు నేను మెచ్చు జనంబులు. మన కోసం తెలుగులో తిక్కన గారు అంత చక్కగా అనువాదం చేశారు శ్లోకాలు. అదేవిధంగా మరొకటి, ఎప్పుడూ కామంతోనో క్రోధంతోనో ఉన్న వారి దగ్గర నేను ఉండను అని చెప్పించాడు. ఇక్కడ క్రోధ స్వభావం ఉన్నవారిని మహాలక్ష్మి విడిచిపెడుతుంది అని తల్లే చెప్తోంది. ధర్మమెడలి కామంబు క్రోధంబు చాలగలి గర్వులై బలియు, అలాంటి బలిసిన వారిని నేను విడిచిపెడతాను. అంతేకాదు జంతువులకు పెట్టకుండా, భిక్ష వేయకుండా పరుషవాక్కులతో ఎవరుంటారో వారిని విడిచిపెడతాను. పరుషవాక్కులు అంటే మాటలో పారుష్యం, మాట్లాడితే చాలు విసుక్కోవడం, కసురుకోవడం, తిట్టడం అనే వాక్పారుష్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉండరు. అలా క్రూరమైన చరిత్ర ఎవరికి ఉంటుందో వారిని విడిచిపెడుతుంది. బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, క్షమ, శాంతి, ఇవి నా స్వరూపాలు అమ్మవారు చెప్తున్నారు. అంటే జ్ఞానము, ధైర్యము, నీతి, శ్రద్ధ, క్షమ, సహనం, శాంతి, ఇవి నా స్వరూపాలు. అంటే అవి ఉంటే లక్ష్మీ కళ ఉన్నట్లే. ఒంటి నిండా నగలు దిగోసుకోవడం లక్ష్మీ కళ కాదండి. ఇదిగో ఈ సద్గుణాలు కలిగి ఉండడమే లక్ష్మీ కళ. శుచి శుభ్రత కలిగి ఉండడమే లక్ష్మీ కళ. ఇంట్లో సంపద లేకపోవచ్చు, ఇల్లంతా శుచిగా చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉభయ సంధ్యలో దీపం వెలిగించుకుంటే ఆ ఇంట మహాలక్ష్మి ఉంటుంది. లేదే అనే బాధ లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. సంపన్నులే మేడల మీద మేడలు కట్టుకుని వందలాది ఇల్లు కట్టుకున్నా ఇంట్లో శాంతి లేక, ఆరోగ్యం లేక బాధపడుతున్న వారు ఎంతమంది లేదు. అటువంటిప్పుడు వాడిని ఐశ్వర్యవంతులు అంటారా? ఈ ఐశ్వర్యం లేదే. కనుక సంతృప్తి ఐశ్వర్యం, శాంతి ఐశ్వర్యం, జ్ఞానం ఐశ్వర్యం, పరస్పర ప్రేమ ఐశ్వర్యం, గృహంలో అందరూ ఆత్మీయంగా బ్రతకడం ఐశ్వర్యం. ఇలాంటి ఐశ్వర్యవంతంగా ప్రతి భారతీయ గృహం ఉండాలని మన మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. ఇలా ఎన్ని చెప్తోందో ఆ తల్లి ఇక్కడ. ఈ రూపములు ప్రధానంగా బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ, శాంతి, ఈ 7 మద్వృద్ధిప్రద దేవతలు. ఈ 7 కలిగి ఉంటే నేను ఆ ఇంట వృద్ధి చెందుతాను, వారిని వృద్ధి చెందిస్తాను అని మహాలక్ష్మి చెప్పినటువంటి మాటలు చాలా విశేషమైన మాటలు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా సూర్యుడు ఉదయించక ముందు, సూర్యుడు అస్తమించేయడానికి ముందు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు కల్లాపి జల్లడం, ముగ్గు పెట్టడం దగ్గర నుంచి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే ఇప్పటికీ మన భారతీయ గృహాల్లో తెల్లవారేటప్పటికల్లా ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు పెట్టుకుంటారు. మా పని మనిషి చేస్తుందా అనడం కాదండి, ఇంటి ఇల్లాలు చేయడం చాలా మంచిది తెలుసుకోండి. మహాలక్ష్మి పని మనిషి ఇంటికి వెళ్తే బాగుంటుంది, మన ఇంటికి వస్తే బాగుంటుంది కదా. అందుకే ఇంటి ముందు కల్లాపి జల్లడం. పూర్వం రోజుల్లో ఆవు పేడ కల్లాపి జల్లేవారు. ఆవు పేడకు శక్తి తర్వాత చూద్దాం.
కల్లాపిదలు ముగ్గు పెట్టడం, అసలు ముగ్గు పెట్టడం అనేది అంత గొప్ప విషయం అండి. ఒక భారతీయుడు గొప్ప కళాకారుడు, చిత్రకారుడు, మహామేధావి. ఆయన రష్యాలో స్థిరపడిపోయాడు బహుకాలమే. ఆ రష్యాలో వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఏమండి మీ ఆర్ట్ చాలా పాపులర్ అయింది, మీ దేశం గురించి చెప్తారా అన్నారు. నా దేశం విడిచి చాలా కాలం అయ్యిందండి అన్నాడు. మీ భారతదేశంలో ఆర్ట్ ఎలా ఉంటుందని అడిగారండి. ఆయన గొప్ప మాట చెప్పాడు. మా భారతదేశంలో గుమ్మం ముందే క్యాన్వాస్, ప్రతి గృహిణి గొప్ప కళాకారిణి అని చెప్పాడు. ఇక్కడ ఆ చుక్కలు వేసి ముగ్గులు పెట్టడం, ముగ్గులు ఎన్ని రకాలు ఉంటాయండి. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు. మీకు తెలుసా ఎన్ని రకాల రంగవల్లులు, అవి తీర్చే పద్ధతి, వాటి వెనక ఒక శాస్త్రం, ప్రతి ముగ్గులో ఒక దేవత ఉంటుంది. ఎన్ని రకాల పద్ధతులు అవన్నీ చెప్తున్నాడు భీష్ముడు. అందుకే చెప్పుకున్నాం భీష్ముడు చెప్పిన మాటలు హిందూ ధర్మ సర్వస్వం అని చెప్పుకున్నాం. ఇవి తెలుసుకుంటే చాలు, ఈ 6 రోజుల ప్రవచనం గుర్తుపెట్టుకుంటే సమగ్ర హిందూ ధర్మం గుర్తున్నట్లే. అవి భీష్ముడు చెప్పిన మాటలు కనుక ఇంకేం కావు. ఇక్కడ ఈ చెప్తున్న వాడు గొప్పతనం ఏం లేదు, భీష్ముల వారి మాటలు వ్యాసుడు మనకు అందించాడు. అది తెలుసుకోండి. ఇక్కడ అందులో ఎన్నో వదిలేసాం, కొన్ని చెప్పుకుంటున్నాం. చెప్పుకున్న కొన్ని పాటించినా చాలు కదా. కనుక రంగవల్లి తీర్చిదిద్దితే ఆ ఇంట నేను ఉంటాను అని చెప్పింది. అదే మనం దేవుణ్ణి పూజించిన ఆ పూజించే చోట గోమయముతో అలికి అంటారు. ఇప్పుడు గోమయాలు లేవు, కానీ అలా చేసి రంగవల్లికి తీర్చిదిద్ది దాని మీద వడ్లు పోసి దానిపై అష్టదళ పద్మము లిఖించి, అవన్నీ రంగవల్లులండి. ఇలా చేసేటప్పుడు దేవత వచ్చి కూర్చుంటుంది. అందుకే రంగవల్లికలు, గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టడం. భారతీయ గృహం అంటే ఇంతే కదా. కనీసం రేపు శుక్రవారం అంటే ఇవాళైనా పసుపు రాసి కుంకుమ పెట్టి మంగళ తోరణం కడితే, మామిడి తోరణం, మహాలక్ష్మి ఉంటుందండి. గుమ్మంలో ఒక లక్ష్మి ఉంటుంది, గృహంలో ఒక లక్ష్మి ఉంటుంది. లక్ష్మీ స్థానములు ఎన్ని చెప్తున్నాడు గృహములందు. గుమ్మముల యందు కొందరు దేవతలు ఉంటారు, కానీ గుమ్మాన్ని కాపాడడం, గుమ్మం మీద కాళ్ళు వేయడం ఇవన్నీ తప్పు అని చెప్తారు ఇక్కడ. ఇప్పుడు నియమాలు లేవు, గుమ్మాలు లేవు, అది బాధాకరమైన అంశం ఇక్కడ. అలా పవిత్రత కాపాడుకోవాలి ఇక్కడ. అందుకే దీపం వెలిగించినప్పుడు కార్తీక మాసం మొదలు గుమ్మం దగ్గర దీపం పెడతాం. అక్కడ కొంత దేవతలు ఉంటారు. అది ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండడం, ఎన్ని విధములు చెప్తూ ఉంటారో. అలా శుభ్రమైన ఇంట్లో అమ్మవారు ఉంటారు. అదేవిధంగా బట్టలు మూటలు పడి బూజులు పడిన ఇళ్లలో మహాలక్ష్మి ఉండదు. ఇది తెలుసుకోవాల్సి, అది మొన్న కూడా చెప్పుకున్నాం మనం సదాచారంలో ఒక భాగంగా. ఇక్కడ ఆ విషయములు చెప్తూ ఇలాగున్నటువంటి వాడి సదాచారం కలిగిన వాడి ఇంట మహాలక్ష్మి ఉంటుంది, వాడి బుద్ధిలో మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి కృప లేకపోతే ఐహికమైన ఐశ్వర్యములే కాదు, జ్ఞానము మోక్షము కూడా రావు. తెలుసుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే లక్ష్మి అంటే ఇది భౌతిక ఐశ్వర్యం అనుకుంటాం. మోక్షం కూడా లక్ష్మే అనే లక్ష్మీదేవి శ్లోకం చాలామందికి తెలిసి ఉంటుంది. సిద్ధలక్ష్మీ, చెప్పండి, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీశ్వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా అంటామా లేదా? అందులో మోక్షం కూడా లక్ష్మీ స్వరూపమే, జ్ఞానం కూడా లక్ష్మీ స్వరూపమే. అలాంటి లక్ష్మి ఉంటేనే శోభ ఇత్యాదులు ఉంటాయి అని లక్ష్మి చెప్పిన గొప్ప విషయాలు చెప్పారండి. గృహములు ఎలా ఉంచుకోవాలి, అందులో గృహిణి ఎలా ఉండాలో చెప్తున్నారు. గృహిణి ముందు తాను శుభ్రమై గృహాన్ని శుభ్రం చేయాలి. పైగా గృహిణి అంటే కొంతమంది ఆ మధ్య వెక్కిరించేవారు, వంటింటి కుందేలు. వంటింటి కుందేలు కాదు, ఆవిడ అన్నం పెట్టకపోతే ఇంట్లో ఒక్కళ్ళు లేచి నడవలేడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఆవిడ అన్నప్రదాయనిగా ఉంటుంది, పాకశుద్ధి. అందుకే ఇంట్లో అన్నం వండి భగవంతుని స్మరించుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టి అతిథులకు పెడితే యజ్ఞం చేసినంత పుణ్యం. ఆ యజ్ఞం చేసేటువంటి మహానుభావురాలు స్త్రీ అండి. ఇక్కడ తెలుసుకోండి. అందుకే పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి, ఈ 3 స్త్రీ యొక్క కృత్యములు. ఇది చాలా ప్రధానమైనటువంటి. గృహాన్ని శుద్ధిగా ఉంచుకోవడం, పాత్రని శుద్ధిగా ఉంచడం, పాకమును శుద్ధి చేయుట, ఇవన్నీ. ఆ శుచి అనేక రకాలు చెప్పారు. అన్నాన్ని ఆశ్రయించుకుని అనేక శక్తులు ఉంటాయి. దివ్యశక్తులు అన్నాన్ని ఆశ్రయించుకుంటాయి, దుష్టశక్తులు అన్నాన్ని ఆశ్రయించుకుంటాయి. అన్నశుద్ధి చాలా అవసరము. ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది, ఎలా పెడితే అలా తినకూడదు. ఈ రోజుల్లో ఇంట్లో వండుకు తినడం తగ్గిపోతుంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఇంకా పల్లెల్లో ఏమో కానీ కాసింత పట్టణాల్లో ప్రతివాడు రోడ్డు పక్క ఆగి పెట్టి ఉంచుతారు బండిని. అక్కడ వాడు వండుతూ ఉంటాడు, వీళ్ళు ఇక్కడ తినేస్తుంటారు. ఆ పక్కన కుక్క పంది పడుకుంటాయి. ఇది తిండి. ఎందుకంటే అన్నానికి భావశుద్ధి ఒకటి ఉంటుంది. తర్వాత ఏదో మహారోగాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడతాం. ఎందుకు ముందే జాగ్రత్త పడచ్చు కదా. సైన్స్ కూడా ఒప్పుకోదు, ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది, ఎలా పెడితే అలా తినడం. ఒక పద్ధతి ఉంది దేనికైనా. గృహంలో పాకశాలను ఉన్న దేనికి కనుక మనం వండుకు తినాలండి. బాగా బిజీ అయిపోయారు కనుక 5 రోజులు ఆఫీస్ క్యాంటీన్లో,
2 రోజులు రెస్ట్ ఉంటుంది కనుక రెస్టారెంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. దాన్ని బట్టి బుద్ధులు పాడవుతున్నాయి. అన్నం స్థూల భాగం మాలిన్యం అవుతుంది, సూక్ష్మ భాగం ప్రాణమవుతుంది, ఇంకా సూక్ష్మ భాగం మనస్సు అవుతుంది అని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అందుకే ఏది తింటావో అదే మనస్సు అవుతుంది. కనుక భావశుద్ధి ఉండాలి. అన్నం వండేటప్పుడు భగవద్భావనతో వండుకోవాలి. కోపంతో దుఃఖపడుతూ విసుక్కుంటూ వండే అనుకోండి, తిన్నవాళ్ళ ఆరోగ్యాలు బాగు. అందుకే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అన్నాడు వేమన. తెలుసా? అవేనో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ఇంట్లో మీ అమ్మ వండకపోతే వండించి మరీ తినండి. అది పిల్లల ముందు నేర్పాలి వాళ్ళకి ఇక్కడ. కనుక ఇన్ని శుద్ధులు చెప్తున్నారండి. ఇలా జీవించాలి. ఎందుకంటే సుఖపడడం కోసం ప్రతివాడు తాపత్రయపడుతున్నాడు, సుఖపడుతూ బతకాలని. కానీ ధర్మంతో బ్రతకాలని ఎంతమంది తాపత్రయపడుతున్నారు చెప్పండి? ధర్మంతో బ్రతకాలి, కష్టమైనా సరే ధర్మంతో బ్రతుకుతామని ఎవడనుకుంటాడో వాడి వెంట దైవం ఉంటాడు. సుఖం కోసం ధర్మాన్ని విడిచిపెడితే దైవం విడిచిపెడుతుంది, దైవం విడిచిపెడితే పతనమైపోతాం. ఇది తెలుసుకోవాల్సింది. ఇలా ధర్మాలన్నీ చెప్తూ ఉంటే చెప్పి ఒక మాట అన్నాడు భీష్ముడు. ఒక్క మాటలో సూక్ష్మధర్మం కూడా చెప్తాను విను అన్నాడు. చాలా విశిష్టమైన సూక్ష్మధర్మం చెప్తున్నాడు. ఇది నిజానికి తిక్కన గారు తెలుగులో గొప్పగా అనువదించారు. ఒకప్పుడు చాలామంది తెలుగు వాళ్ళకి పద్యం తెలుసు. ఇప్పుడా మనకు తెలుగు చెప్పిన వేదం విన్నట్టుంటుంది. అంటే రెండూ ఒక్క అర్థం కావు. అదే పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇక్కడ. గొప్ప ప్రసిద్ధి చెందిన పద్యం. ఆ మధ్యలో ఆంధ్రపత్రిక అని ఒక పత్రిక ఉండేది పాతకాలంలో. ఆంధ్రపత్రిక డైలీలో ఎప్పుడు వచ్చేది ఈ పద్యం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇది గొప్ప శ్లోకం ఉంది. ఇది భారతీయ ఆదర్శం, భారతదేశం యొక్క హృదయం. దీనికి మూలం సంస్కృతం ఏంటో చెప్తాను. ఇప్పుడు తెలుగు చెప్పాను ప్రసిద్ధి అనుకుని, ఇవి తెలుగు కూడా చాలామంది తెలియదు. సంస్కృతంలో ఏం చెప్తున్నంటే యదన్యైర్విహితం నెచ్చేత్ ఆత్మనః కర్మ పూరుష నతత్ పరేషు కుర్వీత జానన్ అప్రియమాత్మనః. ఇదొక్కడు గుర్తుపెట్టుకో. ఇతరులు నీకు ఏది చేస్తే నచ్చదో, ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో దాన్ని ఇతరుల పట్ల చెయ్యకు. ఇది ఒకటే మాట అండి. అర్థమైందా? ఒకరు ఏది చేస్తే నీకు బాధ కలిగిందో అది ఇంకొకరు చెయ్యకు, అంతే. అంటే వాళ్ళు కానీ తిడితే నీకు బాధ కలుగుతుంది కదా, కానీ ఇంకొని తిట్టకు. ఒకడు దోచుకుంటే నీకు బాధ కలుగుతుంది కదా, అవునా లేదా? ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఒకడు మనల్ని దోచుకుంటే మనకు బాధ కలుగుతుందా లేదా? అందుకే మనం ఇంకొని దోచుకోకూడదు. ఒకరు మనల్ని హింసిస్తే మనకు బాధ కలిగిందా లేదా? అందుకే మనం హింసించకూడదు. ఒక్కడ తెలుసుకుంటే చాలు. ఒక్క సూత్రం మీద మొత్తం ధర్మం అంతా ఉన్నది ఇక్కడ. ఏం అద్భుతమైన వాటండి. ప్రపంచ దేశాలకి భారతదేశం ఇచ్చిన గొప్ప సందేశం ఇది, తెలుసుకోండి. మళ్ళీ తెలుగు పద్యం ఒక్కసారి చదువుతాను. ఒరులు అంటే ఇతరులు. ఒరులు ఏయవియొనర్చిన నరవరా. నరవర అంటే సంబోధన. ఓ రాజశ్రేష్ఠ అని ధర్మరాజుతో చెప్తున్నాడు. ఒరులు ఏయవియొనరించిన అప్రియము తన మనంబునకగు. అప్రియం మన మనస్సుకు అవుతుందో అది తాను ఒరులకు అవి చేయక ఉనికి. అది ఒరులకు చేయకుండా ఉంటే అదే అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మసుమ. పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇది ధర్మ సూక్ష్మం. అది చెప్పి విశేషమైన ధర్మాల్లోకి వెళుతూ భగవత్ కథాశ్రవణం అనేది విశేషమైన ధర్మం సుమ అని చెప్తున్నాడు. భగవంతుని గురించి వినాలి. భగవంతుని గురించి వినేటప్పుడు ఎన్ని చెప్పబడతాయి అంటే, ఒకటి భగవంతుని గురించి చెప్పేటప్పుడు నామాలు వింటాం. నామాలు అంటేనే కాదు, వింటేనే పవిత్రమైపోతాం. ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉంటుంది. రెండవది, ఆ నామాలతో భగవంతుడు లోకాన్ని అనుగ్రహించడం కోసం, భక్తుల్ని కాపాడడం కోసం అనేక పనులు చేస్తాడు. ఈ పనులను లీలలు అంటారు. భగవంతుడు చేసే పనులకు లీలలు అని పేరు. మనం చేసే పనులకు కర్మలు అని పేరు. అంటే మనం చేసే పనులకు లీలలు అనకూడదు. ఆయన చేసే పనే లీల. ఎందుకంటే ఆయనకు అక్కర్లేదు, లోకక్షేమం కోసం చేస్తాడు. అలా ఒక్కొక్కడు భక్తులను అనుగ్రహించడానికి చేస్తాడు. ధ్రువుడిని అనుగ్రహించాడు, గజేంద్రుడిని అనుగ్రహించాడు, అలాగే పరమేశ్వరుడు మార్కండేయుడిని అనుగ్రహించాడు. ఇవన్నీ లీలలు. ఆ లీలలు స్మరిస్తూ ఉంటే మనకు మనస్సులో భగవంతుడు మెదులుతాడు. ఆ మెదిలితే చాలండి, చిత్తం శుద్ధమైపోతుంది. వింటున్నంతసేపు భగవంతుడి మనస్సులో ఆ మాత్రం మెదిలితే చాలుట, మనస్సు శుద్ధమైపోతుంది. అని భగవత్ కథాశ్రవణం గొప్ప ధర్మము అని చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు. ఎందుకంటే ఇన్ని ధర్మాలు నువ్వు చెయ్యొచ్చు, చెయ్యలేకపోవచ్చు. చెయ్యగలిగినంతే చేస్తావు. అందరూ అన్నీ చేయగలమా అని అసలు మానేయకూడదు. చెయ్యగలిగినంత చెయ్యాలి. అలా చెయ్యగలిగినంత చేస్తూ భగవత్ కథను మనం వింటూ, భగవన్ నామములు, భగవంతుడు చేసిన లీలలు
ఆ లీలలు వినేటప్పుడు రూపం మనస్సులో మెదులుతుంది, అవునా లేదా? నారాయణుడు శంఖచక్రాలు పట్టుకుని వచ్చాడు అంటే మనసులో శంఖచక్రాలు పట్టుకుని విష్ణువు మెదులుతాడా లేదా? రామచంద్రముడు ధనుస్సు తీసి బాణం ఎక్కువ పెట్టాడంటే ధనుస్సు ఎక్కువ పెట్టిన రాముడు కనబడతాడా లేదా? శబరీమాత వచ్చి ఫలాలు ఇస్తూ ఉంటే ప్రేమగా ఫలాలు తీసుకుంటున్నాడు రాముడు అంటే మనసులో రామమూర్తి వచ్చిందా లేదా? అదే మీ ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి, మూర్తి రమ్మన్నారు, అది మనసు ఎక్కడికో పోతుంది. అదే కానీ వింటూ ఉంటే మనసులో మెదిలిందా లేదా మీకు తెలియదు, కానీ అదే మీరు తెలియకుండా చేసిన ధ్యానం, దాని ప్రభావం ఉందనుకుంటుందండి. కానీ లీలాశ్రవణం వల్ల మనస్సు భగవన్మయమైపోతుంది ఇక్కడ. కానీ భగవత్ కథలు వినాలి, లీలలు స్మరించాలి, లీలల్లో రూపాన్ని స్మరించాలి. తర్వాత భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. మొదటిది నామం, రెండవది రూపం, మూడవది లీల, నాలుగవది ఆయన అంటే ఏమిటో తెలుసుకోవాలి. అసలు స్వరూపం అదేమిటో నిన్ననే చెప్పుకున్నాం. ఆయన ఎవడు? పంచభూతాలకి, మనస్సుకు, బుద్ధికి, కాలానికి అతీతుడు, అంతటా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. ఇప్పుడు ఎన్ని చెప్పామండి? వీటిని తత్వము అంటాము. కనుక నామ రూప లీలా తత్వములు. అంతేకాదు మనం చేయలేనిది ఆయన చేయగలడు, దాన్ని మహిమ అంటాం. నామ రూప లీలా మహిమ తత్వములు ఇవి ఎల్లవేళలా తెలుసుకుంటూ ఉండాలి, పెద్దల ద్వారా తెలుసుకున్న దాన్ని మననం చేస్తూ ఉండాలి. ఇది చాలా గొప్ప యోగం సుమా. అందుకు ఆ నారాయణుని యందు భక్తి కలగాలి. అంటే ఇన్ని ధర్మాలు చేశారా, ఇన్ని ధర్మాలు ఒక ఎత్తు, పరమాత్మ యందు భక్తి కలిగి ఉండడం మరొక ఎత్తు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ధర్మాలు మానేసి దైవం కాదు, ధర్మాలతోనే దైవం. ఈ ధర్మాచరణ ఎందుకు చేస్తున్నావు? భగవంతుడు ఉన్నాడని చేస్తున్నాం. చేసిన ధర్మాన్ని గమనించి ఫలమిచ్చేవాడు భగవంతుడు. అదే నేను ఇన్ని చేస్తున్నాను ఎవరికి తెలియట్లేదండి అన్నట్టు పాపం ఇంకోటి తెలుసుకుని చేసేది ఏమీ లేదు, భగవంతుడికి తెలిస్తే చాలు. నువ్వు ఇన్ని ధర్మాలు చేసేవని చెప్పి చాటింపు వేయించుకుని ఏదో ఒక ఆర్గనైజేషన్ కింద డొనేషను ఇచ్చి ధర్మబంధు అని బిరుదు తెచ్చుకుంటే సరిపోదండి. ధర్మం నువ్వు చేస్తే భగవంతుడు గమనిస్తాడు, ఆయన చూస్తాడు. అధర్మం చేసిన గమనిస్తాడు, దానికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, దీనికి ఏది ఇవ్వాలో ఇది ఇస్తాడు. ఇది ఒక్కడు తెలుసుకోవాలి. అందుకే ధర్మబద్ధంగా జీవించు, భగవంతుడిని విశ్వసించు. ఈ రెండు మొదటి రోజు నుంచి చెప్తున్నాం. ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఈ రెండు పాటించడమే. అందుకు ముందు భగవంతుడి మీద ప్రేమ కలిగేలాగా భగవంతుడి విషయాలు ఋషులు తపస్సుతో దర్శించి చెప్పారు, విను. భగవంతుడిని తేలిక కాదు సుమా, ఆయన దొరకడం అంత తేలిక కాదు. ఆయన దొరికేడా ఇంకేమీ అక్కర్లేదు. అందుకే భగవంతుడిని దొరకబుచ్చుకునే మార్గం ఏమిటంటే ఆ నామాన్ని జపం చేయడం, అడుగడుగునా ఆయన స్మరించడం. నిన్ననే చెప్పుకున్న అనుస్మృతి, నిరంతర స్మరణ చాలా అవసరము సుమా అని చెప్తూ ఆ భగవత్ కథా విశేషాలు చెప్తున్నాడు. ఒకప్పుడు నారదుల వారు నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళారు. నరనారాయణ ఆశ్రమం ఎక్కడున్నదంటే బదరిక. చాలామంది తెలుసు కదా బదరి. ఇప్పటికీ బదరీ ఆశ్రమం దగ్గర నరనారాయణుల తపస్థలం ఉన్నది. అంటే విష్ణువే రెండు రూపాలతో అవతరించాడు, నర నారాయణ. అంశరూపం నరుడు, పూర్ణ రూపం నారాయణుడు. వారు ఉభయులు మహర్షుల రూపంలో ఉంటూ తపస్సుతో ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. నాకు కనబడలేదండి అనకండి, మనకు కనబడాల్సిన అవసరం వాళ్ళకు లేదు. వాడిని స్మరిస్తే చాలు ధన్యులమవుతాం. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తం అంటాం కదా. నరనారాయణుని ఎప్పుడు స్మరించుకోవాలి. ఎందుకంటే కలియుగం వచ్చేటప్పటికల్లా మానవుల్లో పవిత్రత తగ్గిపోతాయి, దివ్యత్వం తగ్గిపోతుంది. ఒకప్పుడు దివ్యత్వం ఉండేది మానవులకు కూడా. అందుకే దేవతలు కూడా భూమి మీద సంచరించేవారు. ద్వాపర యుగాంతం వరకు దేవతలతో అనుబంధం ఉండేది. రాను రాను కలియుగం ప్రవేశించిన తర్వాత సదాచారములు తగ్గి సద్బుద్ధులు తగ్గిపోయి శక్తి క్షీణిస్తుంది. శక్తి క్షీణించేందుకు కూడా తెలియదండి. ఉన్న అల్పశక్తినే పెద్ద శక్తి అనుకుంటారు అందరూ. బుద్ధిశక్తులు క్షీణిస్తాయి, శరీర శక్తులు క్షీణిస్తాయి, ఆలోచన శక్తులు క్షీణిస్తాయి, ప్రాణశక్తి క్షీణిస్తుంది. ఇలాంటి కలియుగం వచ్చేటప్పటికల్లా విద్యలు అంతరించిపోతాయి. గొప్ప గొప్ప తపస్సులు, యోగులు మనకు దూరంగా ఉంటారట. ఈ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా నరనారాయణుల దగ్గరికి వెళ్ళి అక్కడ కనబడకుండా సిద్ధాశ్రమాల్లో దాక్కుని ఉంటారు. వాళ్ళందరూ అక్కడ చూసి కూర్చుని సాధనలు చేస్తుంటారు. మహర్షులందరూ కూడా ఈ కలియుగంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ? నరనారాయణ ఆశ్రమం దగ్గర ఉంటారు. మీరు అప్పుడు వెళ్ళి అక్కడ గాలించినా కనబడరు. అక్కడ గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళలేని చోట్లలో ఉంటారు మహాత్ములు. వారందరూ తపస్సు చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తుంటే వారి అనుగ్రహం వల్ల ఇంకా ఈ భూమి క్షేమంగా ఉన్నది తెలుసుకోండి ఇక్కడ. అందుకే మనం ప్రతిరోజు ఆ గంగా యమునుల తీరంలో ఉన్నటువంటి ఆ మహర్షుల్ని తలంచుకుని నమస్కారం చేయాలి సంధ్యాకాలాల్లో అని పెద్దవాళ్ళు నియమం ఏర్పరిచారు. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః అన్నారు సంధ్యాకాలాల్లో. కనుక మనం దేవుళ్ళని ఎంత దండం పెడతామో ఋషుల్ని మునుల్ని అంత దండం పెట్టాలి. వాళ్ళందరూ నరనారాయణుల దగ్గర ఉంటారట.
వాడి తపశ్శక్తిని కాపాడతారు అక్కడ. మళ్ళీ మంచి కాలం వచ్చినప్పుడు ఈ మహర్షుల ద్వారా మంచి విద్యలన్నీ లోకంలో కడతాయి, తెలుసుకోండి. అయితే ఇప్పుడు మన గత ఏమిటి? ఎవరు స్మరిస్తారో వాళ్ళకి మాత్రం కలియుగంలో కూడా అనుగ్రహం ఉంటుంది. అది మన యొక్క అదృష్టం. మొత్తానికి అలాంటి నరనారాయణులు బదరికాశ్రమం దగ్గర ఉంటే నారదుల వారు వెళ్ళారు. ఇప్పుడు కాదండి, ఎన్నో యుగాల క్రితం జరిగిన కథ ఇప్పుడు చెప్తున్నది. నారదుల వారు వెళ్ళారు. ఈ విషయం అంతా భీష్ముడు చెప్తున్నాడు. నారదుడు వెళ్ళినప్పుడు నరనారాయణులు ఇద్దరు మహర్షులు, నారాయణ అంశ సంభూతులు, వాళ్ళకి నమస్కారం చేసుకుని, మీ అసలు స్వరూపం నారాయణ స్వరూపం కదా, ఆ నారాయణుడు ఎలా దొరుకుతాడు, ఆ విష్ణువుని ఎలా పొందవచ్చు అంటే గొప్ప విషయం చెప్తున్నారు. ఇదంత తేలిక కాదు. ధర్మం పాటిస్తే మంచి లభిస్తుంది, అది ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు వస్తుంది. కానీ విష్ణువు మాత్రం అంత తేలిగ్గా దొరకడు. ఈ ధర్మాన్ని మించి మరొకటి ఉందయ్యా, దానికి దొరుకుతాడు. ధర్మాన్ని మించి అంటే ధర్మాన్ని వదిలి కాదు. ఈ మెట్లు దాటి మేడ మీదకి వెళ్ళాలి అంటే అర్థం మెట్లు కాదు మేడే అని దుముకుతామే. మేడ మీదకి దుమికితే ఏమవుతాం? మెట్లు ఎక్కకుండా మేడ ఎక్కితే ఏమవుతారని దూకితే కింద పడి కాళ్ళు విరుగుతాయి, మోకాళ్ళు చెప్పలు పగులుతాయి. అవునా లేదు ఇక్కడ? అందుకే ధర్మం అనేటటువంటి మెట్ల మీదుగా భగవద్భక్తికి పట్టుకోవాలి. ఇక్కడ భగవద్భక్తి చాలా అవసరము. భగవద్భక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఇది భక్తి శాస్త్రం చెప్తున్నాడు. ధర్మము భక్తి, ఇది భాగవత ధర్మం. చాలా లోతైన అంశం ఇక్కడ. భక్తి ఎలా ఉంటుందంటే ముందు సాధారణ స్థాయి భక్తి, దాన్ని గౌణ భక్తి అంటారు. దాని పై స్థాయి భక్తిని ముఖ్య భక్తి అంటారు. గౌణ భక్తి ఎలా ఉంటుందంటే భగవంతుడు ఒకడున్నాడు అని నమ్ముకోవడం, ఆయన పేరు తలంచుకోవడం, ఆయన ఆరాధన చేయడం, నాకు మంచి చేస్తాడని భావించడం సాధారణ భక్తి. అంతే కదా, చాలా సాధారణ భక్తి. అసాధారణ భక్తి ఎలా ఉంటుందంటే వాడికి ఐహిక విషయాలే పట్టం. ఇది కావాలి ఇది వద్దు అని రెండు అనడు. లోకం గురించి సుఖదుఖాలు కూడా పట్టవు. పరమాత్మని ప్రేమగా తలంచుకుంటాడు. వాడికి నెపం ఉండదు. నెపం, నాకు ఇది చేస్తే దేవుడు, అది చెయ్యకపోతే దేవుడు కాడు, ఇలాంటివి ఉండవు. ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ భక్తి గొప్ప భక్తి. ఆ భక్తి ఉన్నవాడు పరమాత్మ యొక్క కృపను పొందుతాడు. భగవంతుడు ఎవరికి అనుభూతిలోకి వస్తారంటే అలాంటి భక్తి ఉన్నవాడికి మాత్రమే అనుభూతిలోకి వస్తాడు. ఈ భక్తి తేలిక కాదు. దీన్ని పరాభక్తి అంటారు, ముఖ్య భక్తి అంటారు. కృష్ణ పరమాత్మ దీనికి ఏకభక్తి అన్నాడు. దీనికి అనన్య భక్తి అంటారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నది ఈ మాటే. అది అనన్య భక్తి, అది పరాభక్తి. అది అందరికీ రాదు. కోట్లలో ఒకడికి రావడం కూడా కష్టం అండి. ఎందుకంటే నా కష్టాలు పోవడానికి ఏ దేవుడిని ప్రార్థించాలని అడుగుతాం. అంటే వీడు దేవుడు ముఖ్యమా, కష్టాలు పోవడం ముఖ్యమా? చెప్పండి. కష్టాలు పోవడం ముఖ్యం వీడికి. ఆ దేవుడు కష్టం తీర్చలేదే అనుకోండి, పక్కవాడు వస్తాడు, మా దేవుణ్ణి నమ్ముకొనుము నీకు పరలోకము ప్రాప్తించును, నీకు 100 రూపాయలు ఇచ్చేదను అనగానే ఈ భ్రష్టుడి దానిలో మారుతాడు. కానీ ఎవ్వడు కర్మని మార్చలేడు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. అయితే నువ్వు బాగా దైవాన్ని ఆరాధించి ధర్మం పాటిస్తే కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఇది ఎలాంటిదంటే ఒక్కొక్కప్పుడు ఔషధం వాడితే రోగం తగ్గుతుంది. కొందరు అదే ఔషధం అదే రోగానికి వాడినా తగ్గదు. ఏం చేస్తాం? దానికి ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ అక్కడ కర్మబలం ఎక్కువైంది. కర్మ తక్కువగా ఉంటే ఔషధ బలం పెరిగితే ఔషధం తగ్గిపోయింది. అలాగే మన కర్మబలం గట్టిగా లేకపోతే భగవత్ సేవ వాటి వల్ల వెంటనే కొందరికి ఫలితాలు కనబడతాయి. అయితే భగవత్ సేవ ఎప్పుడు వ్యర్థం కాదు. మందు వ్యర్థం కావచ్చు కానీ భగవత్ సేవ వ్యర్థం కాదు. అది క్రమంగా నిన్ను తప్పించగలిగిన తప్పిస్తుంది, తప్పించలేకపోతే తట్టుకున్న శక్తినిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అందుకే ముందు భక్తి సకామ భక్తిగానే ప్రారంభం కానివ్వండి. సకామ భక్తి అంటే కోరికలతో భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తికి కూడా ధర్మం అవసరం. ధర్మం లేకుండా కేవలం కోరికలు కోరుకుంటే రావణాసుర భక్తి అవుతుంది, భస్మాసుర భక్తి అవుతుంది. అవునది. వాళ్ళు కోరికలు, వాళ్ళు భక్తులే, కానీ వాడు భగవంతు భక్తులు కాదు, కోరికల భక్తులు వాళ్ళు. అవునా లేదండి? వాడు భగవంతుడి కంటే కోరిక ముఖ్యం. ఈయన కాకపోతే మరొక ఆయన తీరుస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు వాడు. ఇక్కడ వీళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే కోరికల భక్తులకి కోరికలు తీర్చుతారు కానీ ముక్తి రాదు వాళ్ళకి. తెలుసుకోండి. ఇక్కడ నిష్కామ భక్తి ప్రధానం. అది పరాభక్తి, అది ఏకభక్తి. దానికి పేరు, మరొక పేరు ఏకాంత భక్తి అంటారు. ఏకాంత భక్తి అంటే అర్థమేంటి తెలుసా? ఏకాంతం అనే మాటకు మీకు తెలిసిన అర్థం చెప్పండి. ఏకాంతం అంటే ఏమిటి? మనం ఎవరితో ఉంటామో వాడితో ఉండడు, ఇంకెవ్వరు ఉండకూడదు. అది కదా ఏకాంతం అంటే. ఇంకేదీ లేదు. ఏకాంత భక్తి అనేది అంత మంచి మాట అండి ఇక్కడ.
కానీ ఏకాంత భక్తి ముఖ్యము అని నరనారాయణులు నారదులకు ఉపదేశం చేస్తున్నారు. అన్నిటికంటే గొప్పది ఏకాంత భక్తి. ఎవడికి ఏకాంత భక్తి ఉంటుందో వాడికి పరమాత్మ దొరుకుతాడు. పరమాత్మ దొరికితే ఇంకేం కావాలండి? పరమాత్మే కావాలనుకుంటే మాత్రం ఏకాంత భక్తి ఉండాలి. ఏకాంత భక్తి అంటే మళ్ళీ చెప్తున్నా, ఏకాంతం అంటే ఎవరితో మనం ఏకాంతంగా ఉండాలనుకున్నా వాడు ఒక్కడే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు కదా. ఏకాంత భక్తి అంటే పరమాత్మ తప్ప మరొకటి పట్టకూడదు మనస్సుకి. పరమాత్మే పట్టాలి. ఎక్కడున్నా ఏదొచ్చినా అవి వాటి కనబడితే కానీ దృష్టి అటు ఉండదు, పరమాత్మ ఏందో ఉంటుంది. ఒక పిల్లవాడు పరీక్షకి బాగా చదువుతూ ఉంటాడు, ఒక ప్రపంచం పట్టదు వాడికి, అవునా లేదా? అలా చదువుకునే పిల్లవాళ్ళు అలా చదువుకుంటూ ఉంటే తల్లొచ్చి కనిపెట్టుకుని నీరో కాఫీయో ఇస్తే ఏం తాగుతున్నారో కూడా తెలియకుండా చదువుతారండి. ఇక్కడ ఆ సమయంలో వినోదాలన్నీ బంద్ చేస్తారు, ఆటపాటలు బంద్ చేస్తారు. లక్ష్యం దేని మీద ఉంది? చదువు, అదే సర్వస్వం అని. అలా అదే అనుకుని మనం ఎన్ని మార్లో జీవిస్తాం. అలా అదే అనుకుని జీవిస్తే అది గొప్పది. అలా పరమాత్మయే సర్వస్వం అని జీవించగలగాలండి. ఇక్కడ ఏదో ఇస్తాడని కాదు, అని ప్రేమ అలాంటిది. దీని అన్కండిషన్డ్ లవ్ అంటారు. ఇక్కడ అవ్యాజ ప్రేమ అని పేరు. అవ్యాజమైన ప్రేమ భక్తి కలిగి ఉండాలి. ఆయన ఏమిటి పెద్ద జ్ఞానం అవన్నీ తర్వాత, ముందు ఆయన పేరు పట్ల ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అందరికీ రాదు, కోట్లలో ఒక్కడికి వచ్చిన అదృష్టమే అన్నాడు. ఇక్కడ నారదులు వారు చెప్తారు, ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. ఇక్కడ క్వాపి అంటే అర్థం కోట్లాది మందిలో ఎవడో ఒకడికి వస్తుంది రా భగవంతుని ప్రేమ. నువ్వెందుకు భగవంతుని ప్రేమిస్తున్నావంటే కారణం చెప్పడు. కారణమే లేదు, ప్రేమిస్తున్నాను అంతే అంటాడు. ఇక్కడ తల్లి పిల్లాడిని ఎందుకు ప్రేమిస్తుందండి? కారణం ఉందా చెప్పండి. ఇక్కడ అలాంటి కారణం లేని ప్రేమ పరమాత్మ ఎందుకు కలగాలంటే ఎన్ని జన్మల పుణ్యాలు వెనక్కుండాలో అది. అనేక జన్మల పుణ్యములంటే పవిత్ర కర్మలు చెయ్యగా ఎప్పుడో ఒక జన్మలో ఈ ప్రేమ కలుగుతుందండి. ఆ భక్తి కలిగిందా అదే చివరి జన్మ అవుతుంది, అది ముక్తి కలిగిస్తుంది. ఇక్కడ ఆ భక్తిలో పరమాత్మ అఖండమైన ప్రేమ ఉంటుంది. అది జ్ఞానం రూపంలో కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే పరమాత్మ మాత్రమే ఉన్నాడు, ఇంకొకటి లేదు. అదే కదా ఏకాంత భక్తి అంటే. ఇందాక చెప్పుకున్నాం, పరమాత్మ మాత్రమే ఉన్నాడు. జ్ఞానం ప్రకారంగా ఆలోచిస్తే ప్రపంచమంతా పరమాత్మ ఉన్నాడు, మిగిలినవన్నీ కూడా భ్రాంతులే, పరమాత్మే సత్యం. కానీ ఉన్నది పరమాత్మ ఒక్కడే అని తెలిసినప్పుడు రెండోవాడు ఉన్నాడా? రెండోవాడు లేడు. ఆఖరికి నువ్వు కూడా లేవు, అది కూడా పరమాత్మ ఉన్నాడు, అది తెలుసుకో. ఇక్కడ అందుకు ఒక ఆయన అన్నాడు, ప్రపంచమంతా పరమాత్మేనండి, మరి తమరో? చుట్టూ తిరిగి చెప్తున్నాడు, అంతా పరమాత్మే. గాలి పరమాత్మ, నీరు పరమాత్మ, ఆకాశం పరమాత్మ, మట్టి పరమాత్మ, నిప్పు పరమాత్మ. మరి తమరు? నా చుట్టూ పరమాత్మ కానీ నేను కాను. తప్ప కాదండి. ఇక్కడ ఒక నదిలో కెరటం అల లేచి ఎంత నీరో అనుకుంది నదిని చూసి. ఏది? కెరటం లేచి అనుకుంది ఎంత నీరో అని. మరి ఆ కెరటం గారు ఎవరు? అది నీరేగా. కనుక అంతా పరమాత్మ అనుకుంటున్న వాడి యందు కూడా పరమాత్మ ఉన్నాడు తెలుసుకో. వాడి యందు పరమాత్మ ఏంటి? గట్టిగా ఆలోచిస్తే వాడే పరమాత్మ. వాడే పరమాత్మ అనుకున్నప్పటికల్లా వాడు మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని అన్నిటి దాటిపోయాడా లేదా తెలుసుకోండి. ఇక్కడ కానీ పరమాత్మని తప్ప మరొకటి చూడట్లేదు. ఆ స్థితి అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఆ మహీజములు ఇవన్నీ కూడా ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం అన్నాడు. ఎవరు? రామదాసు. అది ఊరుకుని పాడుకున్న పాట కాదు, అంతటా పరమాత్మను చూసిన భక్తుడి ఆనందం అండి, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట అంటాడు త్యాగరాజ స్వామి వారు. అంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అంతా పరమాత్మను చూడగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏకాగ్రంగా పరమాత్మని, అతడే సర్వస్వమని చింతన చేయగా అంత పరమాత్మ కనబడతాడు. అటువంటి వాడు పరమాత్మని పొందుతాడు, ఇందులో సందేహం లేదు. అందుకే ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆయన కథలు, లీలలు మననం చేసుకుంటే మనస్సులో ఒక ఆర్ద్రభావం కలుగుతుంది, ఆనందభావం కలుగుతుంది. ఆయన తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోవాలండి, అది భక్తి అంటే. అది రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, భక్తి అంటే ఏమిటని. భక్తి అంటే భగవంతుడి గురించి చెప్పినప్పుడు ఆవలించడం భక్తి కాదు. భగవంతుడి పేరు వినగానే కళ్ళు చెమర్చి ఒళ్ళు పులకించి గొంతు బొంగురు పోతే అదయ్యా భక్తి అంటే అని చెప్పాడు. అందరికీ రాదండి. అందుకే చైతన్య మహాప్రభు మాట అంటాడు, నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి రహీతికి త్వయి. నాకు పాండిత్యాల కోసం కానీ, ధనం కోసం కానీ, కీర్తి కోసం కానీ కాంక్ష లేదు. కేవలం నీపై నెపం లేని భక్తి ఉంటే చాలు అన్నాడు. ఇక్కడ
నయనం గళదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయా గిర పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి అన్నాడు. అందుకే జగన్నాథ స్వామిలో ఐక్యమయ్యాడండి మహానుభావుడు. నీ పేరు వింటే చాలు నాకు ఒళ్ళు పులకించాలి, కళ్ళు చెమర్చాలి, గొంతు బొంగురు పోవాలి. అలాంటి ప్రేమానుభూతి నేను పొందగలగాలి. ఆ స్థితి నాకు లభిస్తే చాలయ్యా, నాకు వేరే మోక్షం అక్కర్లేదు అన్నాడండి. అంటే భగవద్ అనుభూతి దొరికితే ఇక్కడే మోక్షం. ప్రపంచ అనుభూతి బంధము, భగవద్ అనుభూతి మోక్షము. అంతే. భగవద్ అనుభూతి ఇక్కడే పొందితే ఇక్కడే మోక్షం దొరికిపోయింది. అంత ఆనందంగా భక్తులు తిరుగుతారు. అలాంటి భక్తుడు ఒక్కడు దొరకడం కూడా కష్టమే. కానీ అలాంటి భక్తి దొరికితే కానీ భగవంతుడు దొరకడు. ఎందుకంటే నువ్వు భగవంతుడు కావాలనుకుంటలేదు, భగవంతుడు ఏదో ఇవ్వాలనుకుంటున్నావు కదా అని కనబడకుండా ఇచ్చేసిపోతారు కానీ కనబడ్డు. భగవంతుడు కనబడాలంటే ఆయన తప్ప మరొకటి లేదనే ప్రేమ భావం కలిగి ఉండాలి అని నారదునికి చెప్తే, నారదుడు అలాంటి భక్తి నాకు కావాలని నరనారాయణుల దగ్గర ఉపాసన చేసాడండి మహానుభావుడు. క్రమంగా పరమాత్మవే ప్రేమ కలిగితే పరమాత్మానికి దర్శనమిచ్చాడు. అంతటా పరమాత్మ ఉన్నప్పటికీ తనపై అఖండమైన ప్రేమ కలిగిన వారి కోసం తన దర్శనమిస్తాడు. ఏదో ఒక రూపంతో కనబడతాడు. రూపం లేని పరమాత్మ కూడా రూపంతో కనబడతాడు. ఆ రూపంలో అద్భుతంగా గోచరించాడు నారదుల వారికి. శంఖచక్ర గదాపద్మధారియై నీలమేఘశ్యాముడై వనమాల అలంకృతం చేసుకుని అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ లక్ష్మీ వక్షస్థలాలయుడే దర్శనమిచ్చాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి విష్ణువుని దర్శించాడు నారదుల వారు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. అప్పుడు విష్ణువు అతడితో చెప్తున్నాడు, నేను నీకొక రూపంలో కనబడినప్పటికీ ఈ సర్వజగత్తంతా వ్యాపించిన వాడని నేనే అని తెలుసుకో. నేను 3 విధములుగా ఉంటాను. ఇది బాగా తెలుసు. భగవంతుడు 3 రూపాలుగా ఉంటాడట. ఒకటి విశ్వమంతా తానై ఉంటాడు, విశ్వానికి అతీతంగా ఉంటాడు. విశ్వమంతా ఉండడం ఒకటి, విశ్వానికి మించిపోయి ఉండడం రెండవది, మూడవది ప్రతి వారి హృదయంలో ఉంటాను. కానీ 3 విధాలు ఉంటాడు. హిందూ మతంలో భగవంతుడు అంటే నా హృదయంలో ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు, విశ్వానికి మించిపోయి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ 3 విధాలుగా నా స్వరూపం ఉంటుంది. అయితే నా వల్ల అన్నీ నడుస్తాయి కానీ ఏవీ నన్ను తెలుసుకోలేవు. నేను లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, కానీ ఏ ఇంద్రియము నన్ను తెలుసుకోలేదు. నా చైతన్యం లేకపోతే చెయ్యి దేన్ని పట్టుకోలేదు, కానీ నా చెయ్యి నన్ను పట్టుకోలేదు. తెలుసుకో. అర్థమైంది కదా? చేత్తో దేన్నైనా పట్టుకోగలుగుతున్నామంటే విష్ణువు ఉన్నాడు, కానీ విష్ణువుని చెయ్యి పట్టుకోలేదు. ఆయన ఉంటే కన్ను అన్నీ చూడగలుగుతుంది, ఆయన్ని చూడలేదు. అంటే ఆయన వల్ల పనిచేసి ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాయి. అందుకే బుద్ధితో మానవుడు మాత్రమే గురువులను ఆశ్రయించి ఈ నడిపే విష్ణువుని తెలుసుకుని నడుస్తున్న వాటిని చూడకుండా నడిపేవాడిని చూడాలి. ఇక్కడ నడిపేవాడిని అన్నిట్లో చూడగలగాలి. అందుకని ఎన్ని రూపాలతో ఉంటాను అంటే, నేను పంచభూతాల్లో ఉన్నాను. చెప్తున్న లెక్క గుర్తుపెట్టుకోండి. పంచభూతాలలో ఉన్నాను. పంచభూతాలని తెలుసు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అదేవిధంగా ఈ పంచభూతాలు అంటే 5, పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి మనం అనుభవించే ఎక్స్పీరియన్సెస్ అండి. 5 ఉంటాయట. ఒక సౌండ్, శబ్ద, స్పర్శ, రూపం, ఒకదాన్ని చూడడం, రసం, రుచి, గంధం, వాసన. 5 ఎన్నయ్యే ఇప్పటికీ? 10. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి పంచభూతాలు గుణాలు. ఇవి కనుక పంచభూతం 10 అయిపోయాయి. దాని తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అందరికీ ఉన్నాయి కదా. పనిచేసే కాళ్ళు, చేతులు ఇవన్నీ కర్మేంద్రియాలు అయితే, చూసే కన్ను, వినే చెవి ఇత్యాదులన్నీ జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఎన్నయ్యాయి ఇప్పటికి? మొత్తం 20 అయ్యాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు. ఎన్ని? 20. లోపల అంతఃకరణం మరొకటి ఉంది. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 పేర్లతో ఉంటుంది. ఇక్కడ మొత్తం కలిపి ఎన్ని? 24. ఈ 24 ఇంట్లో విష్ణువే వ్యాపించున్నాడు. కనుక 24 ఇంట్లో విష్ణువు ఉన్నాడన్న విషయం మర్చిపోయి బతికేస్తున్నాం. ఎందుకంటే అహంకారం అజ్ఞానం కప్పేసింది. కానీ అజ్ఞాన అహంకారం తొలగించి 24 ఇంట్లో విష్ణువు ఉన్నాడని తెలుసుకోవడం కోసం పెద్దవాళ్ళు ఆచమనం చేసేటప్పుడు 24 నామాలు చెప్పారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు అంత సులభంగా. కానీ కేశవాది నామాలు అన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన 24 పేర్లు అవి ఎక్కువలే. చూడండి, 24 ఎవరంటే 24 ఇంట్లో 24 విధాలుగా ఉన్న ఒక్క విష్ణువు యొక్క పేర్లు 24 కూడా. ఇందులో అన్నిట్లోనూ విష్ణువు పేర్లు, కేశవ, నారాయణ ఇత్యాదులన్నీ 24 ఇంట్లో ఉన్న విష్ణువు. కానీ అన్నిటికంటే ముఖ్యం అంతఃకరణం.
ఇది 4 రూపాలుతుంది. మనో, బుద్ధి, చిత్త, అహంకారం అని 4 రూపాలతో ఉంటుంది. ఈ 4గింటిలో విష్ణువు ఏ పేర్లతో ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. 4 పేర్లు. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. దీన్ని చతుర్వ్యూహములు అంటారు ఇక్కడ. ఈ 4 నామాలతో మనోబుద్ధి చిత్త అహంకారాలను పట్టి నడుపుతుంటాడు. కనుక ఈ 4 నామాలు 24గింట్లో మరింత ముఖ్యమండి. ఈ 4 నామాలు అనుకుంటే ఈ 4గింట్లో విష్ణుశక్తి వ్యాపించి మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే ఆ 4 నామాలతో భాగవతం ఒక శ్లోకం ఇచ్చింది. అది మంత్రంగా ఇవాళ అందరూ అనుకోవచ్చు. మీరు సిద్ధమేనా? చెప్పిస్తా. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. మొత్తం ఈ 4 నామాలతో ఉంచింది మంచి మంత్రము. ఇందులో మళ్ళీ వాసుదేవు ఉంది చూడండి. ఇక్కడ వాసుదేవుడు ప్రధానం. ఆయన సృష్టి, స్థితి, లయ 3 చేస్తాడు కదా. సృష్టి చేసేటప్పుడు ఆయన పేరు ప్రద్యుమ్నుడు, స్థితి అనిరుద్ధుడు, లయ సంకర్షణుడు. సృష్టి స్థితిలు చేసేవాడు వాసుదేవుడు. 4 కలిపి చూడాలి. సృష్టి స్థితిలు చేసేవాడు మూలమైనవాడు. ఆ 4 ఈ 4గింటిలో ఉంది. ఇంత మహిమాన్వితం ఈ 4 నామాలు ఎవరు జపం చేస్తారో వాళ్ళ మనస్సు బాగుంటుంది, వాళ్ళ బుద్ధి బాగుంటుందండి, వాళ్ళ అహంకార ప్రవృత్తి బాగుంటుంది, వాళ్ళ చిత్తం బాగుంటుంది. ఇది చెప్తూ అలాంటి నన్ను సృష్టి ఆది యందు ఉన్నవాడినని తెలుసుకో. నా నుంచి ఆకాశాది భూతములు కలిగే సర్వ ప్రాణికోట్లు కలిగారు అని తెలియజేస్తూ, అలాంటి నేను ఈ జగత్తుని ఏర్పరుస్తూ ముందుగా నా సంకల్పం చేత ఈ జగత్తు బీజములన్నీ కలిసి ఒక పద్మముగా నా నాభి నుంచి వికసించి వస్తాయి. దాని యందు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాను గనక బ్రహ్మదేవుడు ముందు సృజింపబడతాడు నా చేత. ఆ బ్రహ్మదేవుడికి నేను వేదాది విజ్ఞానాన్ని అనుగ్రహించి శక్తినిస్తాను. దానితో ఈ సృష్టి ఆయన చేయగలుగుతాడు. ఆయన నుంచి నా శక్తులే వస్తాయి. దేవతల రూపంతో అనేక దేవతలు ఏర్పడతారు. వారిని నియమిస్తూ లోకాన్ని నడుపుతూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడు లోకాన్ని నడిపేటప్పుడు దేవతలు అతను సహకరిస్తూ ఉంటారు. పంచభూతాలతో ఉన్న జగత్తులో ఎటువంటి వైపరీత్యాలు లేకుండా సర్దుబాటు చేసే దేవతలే. తెలుసుకోండి, దేవతల అనుగ్రహం లేకపోతే పంచభూతాలు సరిగ్గా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటిని నడిపే ఈశ్వర శక్తుల్ని దేవతలు అంటారు. అలాంటి దేవతలు ఎందరెందరు ఉన్నారో, ముందు నారాయణుడు, తర్వాత నాభీకం నుంచి బ్రహ్మదేవుడు, ఆ తర్వాత దేవతలు, ఆ తర్వాత విశ్వములు భూతములని సృష్టింపబడ్డాయి ప్రాణికోట్లన్నీ. ఇది వరుస తెలుసుకోవాల్సింది. కానీ మనకు కనబడుతున్న ప్రాణికోట్లని భూతములను నియమించేవాడు దేవతలు, వాళ్ళని నియమించేవాడు బ్రహ్మదేవుడు, ఆయన్ని నియమించేవాడు నారాయణుడు. నారాయణ నియమించేవారు ఎవరు లేరు. ఆయనే పరమము, ఆయన సర్వోత్కృష్టము. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయము. కనుకనే అటువంటి నారాయణుడు బ్రహ్మాది దేవత నియమిస్తాడు. ఇక్కడ అవతారములు ఎలా వస్తున్నాయో చెప్తున్నాడు. ఈ విషయాన్నంతటినీ కూడా భీష్ముల వారు మనకు కూడా అవతారాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఒక పద్ధతి ఏర్పరిచాడు సృష్టిలో, సక్రమంగా నడిచిపోతుంది ఆ పద్ధతి. కానీ రజోగుణం తమోగుణం పెరిగిపోయి రాక్షసులు విజృంభించి అధర్మం పెంచి పెరిగిపోతే ప్రకృతికి క్షోభ ఏర్పడుతుంది. ఆ సమయంలో ప్రకృతిని జీవుల్ని రక్షించే దేవతలు వెళ్ళి పనిచేసిన రాక్షసులు ఇంకా బలం పెరిగిపోయి దేవతల్ని బాధ పెడతారు. అప్పుడు దేవతల బలం తగ్గినప్పుడు ఆ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెడతారు. సాధారణంగా జరిగేది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే తాను సవరిస్తాడు. కనుక లోకంలో ప్రతిసారి అవతారాలు దిగిరావు. లోకంలో ఏవైనా ప్రమాదములు కలిగి ధర్మం దెబ్బతింటే దేవతలు వచ్చి సహకరిస్తారట. ముందు దేవతల బలం కానీ దాటిపోతే అప్పుడు బ్రహ్మదేవుడు చూసుకుంటాడు. బ్రహ్మదేవుడి బలం కూడా దాటిపోతే అప్పుడు నారాయణుడు అవతరిస్తాడు. ఇది నారాయణుడు అవతరించే విధానం అండి. మీరు రామాయణం, భారత, భాగవతాలు చదివితే ఇదే కథ కనబడుతుంది. రాక్షసులు విజృంభించి దేవతలను అణగదొక్కితే దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్తే బ్రహ్మదేవుడి ధ్యానం చేసి నారాయణుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు నారాయణుడు అవతరిస్తాడు. ఈ కథను అర్థం చేసుకోవాలి. ఇలా నేను లోకంలో అధర్మం ప్రబలిపోయినప్పుడు ధర్మాన్ని రక్షించడానికై అనేక మార్లు అవతరించాను. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నారద ఇప్పటికి ప్రధానంగా 2 అవతారాలు అయిపోయాయి. మత్స్యము కూర్మమైంది. ఇంకా కొన్ని అవతారాలు ధరించబోతున్నాను అని చెప్పాడు. అప్పటికి భవిష్యత్, అది ఇప్పటికి గతం లేండి మనం చెప్పుకునేటప్పటికి. నారదుడు చెప్తున్న నారాయణుడు ఇదంతా జాగ్రత్తగా వింటే ఒక ఫలితం చెప్తాడు, తర్వాత చెప్తాను. మొత్తానికి
నారాయణ చెప్తున్నాడు, జగద్ధితంబుగా జన్మకర్మలం బూనుదు. నాకు పుట్టుక లేదు, కర్మ లేదు, అయినప్పటికీ జగత్తుని రక్షించడం కోసం నేను దివ్యమైన అవతారములు ధరించుతాను. అలా ధరించిన దాంట్లో ఇప్పటికి మత్స్య కూర్మ ఇత్యాది అవతారములు ఉన్నాయి. ఇంకా ఎన్నో అవతారాలు ధరించాను, ఇకపై ధరించబోతున్నాను. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరిస్తాను. అప్పటికింకా భవిష్యత్తు కనుక ఈ మాట. అలాగే నారసింహమూర్తి ధరించి హిరణ్యకశిపుని, భృగువంశంబున జామదగ్నుండన జనించి సర్వక్షత్రంబును. భృగువంశంలో జమదగ్నికి పుత్రుడిగా పరశురాముడిగా జన్మించి దుష్టక్షత్ర నిర్మూలనం చేస్తాను. తర్వాత దశరథుండను రాజునకు రామనామంబునం పుట్టి రావణాసురుని పరిమార్చెదా. అది కూడా చెప్పాడు, రామావతారం అవతరిస్తాను. అలాగే భూభారంబు బాపుటకై యాదవ కులమున ప్రభవించి యదునందనుడిగా ఆవిర్భవించి నేను కృష్ణ రూపంలో అవతరించి ఎన్నో మహాకార్యాలు చేస్తాను అని నారాయణుడు చెప్పాడు. ఈ విధంగా తర్వాత అవతారములు చెప్పి ఇలా సృష్టికి ముందు పరమాత్మ ఉండడం, ఆయన నుంచి సృష్టి ఏర్పడడం, దేవతలు కలగడం, బ్రహ్మదేవుడు మొదలైన వారిని నారాయణుడు అనుగ్రహించడం, అనేక అవతారములు ధరించడం, ఇదంతా కలిపి ఒక పెద్ద వృత్తాంతము అంటారు. గొప్ప కథ. ఇది ఒక జ్ఞానం. ఈ జ్ఞానం పేరు నారాయణీయం. ఇది నారాయణ సంబంధమైన జ్ఞానం. ఎవరైతే నారదుడికి నారాయణుడి స్వయంగా చెప్పిన నారాయణీయం అనేటువంటి అధ్యాయాన్ని శ్రద్ధగా వింటారో అటువంటి వారికి వచ్చే ఫలితం చెప్తున్నాడండి. అంటే ఇవాళ 5వ రోజున ఇది విన్నవారందరికీ ఏం ఫలితం లభిస్తుందో చూడండి ఇక్కడ. అది ఈ ఉపాఖ్యానము వినినయు సరికావు దీనికేవియు. ఈ నారాయణీ ఉపాఖ్యానానికి మించి మరి గొప్ప ఉపాఖ్యానం లేదుట. ఇది వింటే దీర్ఘాయువు, శ్రీ విభవము, ఆరోగ్యములం గావించు పఠించిన వినినన్. వాళ్ళకి ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యములు కలుగుతాయి భౌతికంగా. ఇవి కలుగుతూ క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి భగవద్భక్తి కలుగుతుంది సుమా అని వివరిస్తూ ఒక అద్భుతమైన అవతారం గురించి చెప్తున్నాడు. శ్రద్ధగా విని ఆనందిద్దాం. సృష్టి ఏర్పడినప్పుడు నారాయణుడు ముందుగా బ్రహ్మదేవుని తన నాభీకమ నుంచి సృజించి జగత్తుని నిర్వహించమని చెప్పాడు. తర్వాత నువ్వు ధ్యానం చేస్తూ భూమధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే ఏ పరంజ్యోతి స్వరూపం నాదిగా ఉందో ఆ పరంజ్యోతి భూమధ్యం నుంచి వెలికొస్తుంది. అతని పేరు రుద్రుడు అంటారు. ఆ రుద్రుడు లయకారకుడై ఈ జగత్తుని నియంత్రించేటటువంటి శక్తిగా ఉంటాడు. నిజానికి ఆయనకి నాకు భేదము లేదు నారాయణ చెప్పాడు. అందుకే నమో భగవతే రుద్రాయ అంటున్నాం ఇక్కడ. ఈ వివరించి ఎప్పుడైతే బ్రహ్మదేవుని నియమించాడో ఇంకా తర్వాత దేవతలు వచ్చారండి. ఈ దేవతలందరూ సృష్టి ప్రారంభ స్థితిలో చెప్తున్నారు. ఇది సృష్టి ప్రారంభంలో దేవతా సృష్టి జరిగింది. ఆ దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మేమేం చేయాలో చెప్పు, మమ్మల్ని ఎందుకు సృష్టించావు అన్నాడు. నేను సృష్టి చేయలేదయ్యా బాబు, నా నుండి మీరు వచ్చారు కానీ నా వల్ల రాలేదన్నాడు. ఇది తెలుసుకోండి. నా నుండి రావడం వేరు, నా వల్ల రావడం వేరు. నారాయణుడి సంకల్పం వల్ల మీరందరూ వచ్చారు. మీరేం చేయాలో మీకేం పని చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏది చేతకానప్పుడు ఒక్కడి చేతనవ్వాలట తెలుసుకోండి. ఏది చేతకానప్పుడు భగవంతుని స్మరించడం చేత కావాలి. అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ధ్యానం చేశాడు ఒక్కసారి నారాయణ్ణి. మేమేం చేయాలి, మా కర్తవ్యం ఏమిటి, ఇది ప్రశ్న. మా కర్తవ్యం అంటే దేవతల కర్తవ్యం, నా కర్తవ్యం ఏమిటి అని ఆయన తపస్సును ఆచరిస్తే అప్పుడు ఒక మాట వినబడింది. విష్ణువు కనబడడం దేవతలకు కూడా అంత తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట బ్రహ్మదేవుడికి ధ్యానం వల్ల వినబడింది. ఆయన కూడా కనబడలే, ఇంకా విష్ణువు కనబడలేదు, వినబడిందిట. ఏమని వినబడిందంటే మీరంతా నన్ను ఉద్దేశించి ఒక యాగాన్ని చెయ్యండి అన్నాడు ఇక్కడ. అది విష్ణు యాగం లేదా నారాయణ యాగం, దాన్ని చెయ్యమని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు నారాయణుడు ఇచ్చిన జ్ఞానంతో దేవతలందరికీ చెప్తే దేవతలందరూ నారాయణుని ఉద్దేశించి యజ్ఞం చేశారట. మొదటి యజ్ఞం అది. యాగం అంటే అర్థం అక్కడ అగ్నిహోత్రం కలిసి నెయ్యి వేశారని కాదు, అహంకారాల్ని ఈశ్వరుడికి అర్పించడమే యాగము, గుర్తుపెట్టుకోండి. అంతా నా నిర్వాకమే అనే విర్రవీగుడుతనం వదిలి భగవద్భావం కలగాలి. కానీ భక్తిగా స్మరించి అర్పణం చేస్తే చాలు, అదే యాగం. వాళ్ళు ఏ విధంగా చేశారో మనకు తెలియపోయినా అంతరార్థం తెలుసుకుంటే చాలు. ఈ విధంగా యజ్ఞం చేసిన వెంటనే అప్పుడు నారాయణుడు చెప్పేట. ఎందుకు యజ్ఞం చేయమన్నానంటే ఈ దేవతలు కూడాను యజ్ఞము ద్వారా లోకాన్ని అనుగ్రహించాలి, ఇది చెప్పడానికి మొదటి యజ్ఞం చేయించాను మీ చేత. ఈ రహస్యమే
భగవద్గీతలో ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇక్కడ భగవద్గీత చదివే వాళ్ళు, భగవద్గీత బృందాల వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు వచ్చి చెప్తూ ఉంటే ఆనందించాను నేను. అందులో ఒక శ్లోకం ఉంది, సహయజ్ఞా ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్ట కామధిక్. దీని అర్థం ఏంటంటే, నారాయణుడు మొదటిగా దేవతలను సృజించి తర్వాత యజ్ఞములు సృజించి మానవులు యజ్ఞముల ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తారు, మీరు ఆరాధనను అందుకుని వాళ్ళని అనుగ్రహించండి. అందుకే మానవులకి దేవతలకి నడుమ యజ్ఞము వారధిగా ఉన్నది, సేతువుగా ఉన్నది. యజ్ఞము అనగా బాగా తెలుసుకోవాలి, అగ్నిహోత్రంలో నెయ్యి సమిధులు వేయడమే కాదు, ప్రతివారు కూడా భగవంతుని ఆరాధించుట, దేవతలను ఆరాధించుట. కానీ దేవతలను ఎప్పుడూ ఆరాధించాలి. మీరు ఒక్క దేవతపై కలిగి ఉన్నప్పటికీ, ఇష్టదేవత ఉన్నప్పటికీ కూడా అందరూ దేవతలు నమస్కార యోగ్యులే. ఇంద్రాది దిక్పాలకులు, సూర్యాది గ్రహములు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, వీళ్ళందరూ దేవతా స్వరూపాలు. వారి అనుగ్రహం వల్లే మనం బ్రతకగలుగుతున్నాం. అందుకు దేవతలను ఆరాధించాలి. ఒక మాట చెప్పుకున్నాం, దేవతలను ఎందుకు ఆరాధించాలంటే ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారని ఆరాధించాలి. కృతజ్ఞతతో దేవతల్ని నిరంతరం నమస్కరించుకోవాలి. మనం కృతజ్ఞత చూపిస్తే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. ఎంత ఇచ్చినా కృతజ్ఞత చూపించలేదు అనుకోండి, ఎవడికి ఇవ్వాలనిపిస్తుంది? అందుకే నిరంతరం దేవతారాధన లేకుండా బ్రతికేవాడు, పితృదేవతలను ఆరాధించకుండా బ్రతికేవాడు వ్యర్థ జీవుడు. తెలుసుకోండి ఇక్కడ. ఈ విధంగా దేవతలను ఆరాధించాలి. అది యజ్ఞములు. యజ్ఞముల ద్వారా దేవతలు సంతృప్తి పడి జీవులకి ఏం కావాలో అవి ఇస్తారు. కానీ దేవతలకు బలం యజ్ఞము ద్వారా వస్తుంది. కానీ యజ్ఞాలు మానివేస్తే దేవతలకు బలం క్షీణిస్తుంది. అందుకే రాక్షసులు వచ్చి యజ్ఞాలని సంహారం చేసేవారు, యజ్ఞములు జరగకుండా అడ్డుకునేవాళ్ళు. ఎందుకంటే దేవతలకు బలం తగ్గిపోవాలని. దేవతలకు బలం తగ్గిపోతే ఎవరికి నష్టం? లోకానికి నష్టం. లోకానికి నష్టం ఏర్పడుతుందని అప్పుడు భగవంతుడు దిగి వస్తాడు. ఇది కథ. కనుక యజ్ఞములు ఏర్పాటు చేశాడు. ఈ యజ్ఞాల ద్వారా మానవులు మిమ్మల్ని సేవిస్తారు, తద్వారా మీరు ప్రకృతిని రక్షించండి ఆ నియమాన్ని విష్ణువు మళ్ళీ వాక్కుతో చెప్పాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు నారాయణుడు చెప్పింది విన్నారు కదా, దీని ప్రకారంగా యజ్ఞముల ద్వారా లోకాన్ని అనుగ్రహించడం సిస్టమ్ని పెట్టాడండి. పద్ధతిగా నడిచిపోతున్నది ఇక్కడ. అయితే ఈ విధంగా దేవతలకు చెప్పిన వెంటనే బ్రహ్మ దగ్గరికి వచ్చిన దేవతలందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి వారి వారి పనులు చేయడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు మాత్రం ఏకాంతంలోనే అక్కడ కూర్చొని నారాయణ్ణి ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ ధ్యానిస్తున్న బ్రహ్మదేవుడికి విష్ణువు మొట్టమొదట ఏ రూపంలో కనబడ్డాడో చూపిస్తున్నారు ఇక్కడ. అత్యద్భుతమైన రూపం బ్రహ్మదేవుడికి కనబడుతున్నది. ఎందుకంటే యజ్ఞం చేయమని చెప్పాడు కదా. యజ్ఞం దేని ఆధారంగా చేయాలి? యజ్ఞం చేయాలంటే అర్థం ఏంటండి? దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి కదా, ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? మళ్ళీ నారాయణుడే ఇవ్వాలి. యజ్ఞము ఆయన ఇవ్వాలి, జ్ఞానము ఆయన ఇవ్వాలి. ఆ యజ్ఞము అనేక రకాలుగా చెప్పబడుతుంది. ద్రవ్యత్యాగం యజ్ఞం అంటే ద్రవ్యాలని సమర్పించడం ఒక యజ్ఞం. అదేవిధంగా అహంకార త్యాగం మరొక యజ్ఞం. బయట వస్తువులు ఇవ్వడం ఒక యజ్ఞం అయితే, అహంకారాన్ని అర్పించడం గొప్ప యజ్ఞం. అహంకార త్యాగం జ్ఞాన యజ్ఞం అనిపించుకుంటుంది, ద్రవ్యత్యాగం కర్మయజ్ఞం అనిపించుకుంటుంది. ద్రవ్యత్యాగం లోకరక్షణకు పనికొస్తుంది, అహంకార త్యాగం ముక్తికి పనికొస్తుంది. ఈ రెండిటికి సంబంధించిన జ్ఞానం ఇప్పుడు ఇవ్వాలి భగవానుడు. అందుకే అందరూ వెళ్ళిపోయారు, కానీ బ్రహ్మదేవుడు మాత్రం వెళ్ళలేదు. కూర్చుని ఉన్నాడు, కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రేమగా ధ్యానం చేస్తే కానీ భగవంతుడు దొరకడు. అందుకే బ్రహ్మదేవుడు అలా ధ్యానం చేస్తూ ఉంటే ఒక మహా తేజో రూపం కనబడింది. ఎందుకంటే విష్ణువుకి ఇదమిత్తమైన రూపం లేదు, ఏ రూపమైనా స్వీకరిస్తాడు. ఇప్పుడు ప్రయోజనం బట్టి రూపం స్వీకరిస్తాడు, అది కూడా తెలుసుకోండి. మనల్ని ఎలా అనుగ్రహించదలుచుకున్నాడో దానికి తగ్గ రూపం ధరిస్తాడు. భూమిని ఉద్ధరించేటప్పుడు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు, అంటే యజ్ఞతత్వం అంతా వరాహ రూపం ధరించి వచ్చింది. అదేవిధంగా హిరణ్యకశిపుని సంహరించేటప్పుడు నర సింహ అని 2 రూపాలతో వచ్చాడు, దానికి తగ్గ రూపం. రామరూపంతో మరొకసారి వచ్చాడు, కృష్ణ రూపంతో మరొకసారి వచ్చాడు, మత్స్య రూపంతో వచ్చాడు, కూర్మ రూపంతో వచ్చాడు. ఇవన్నీ కూడా ఆయా ప్రయోజనములు నెరవేర్చడం కోసం అనేక రూపాలతో వచ్చాడు. ఇది రూపమని ఏం చెప్పగల ఆయన్ని? అందుకే అనిర్దేశ్య వపుహు అన్నారు. ఇదని చెప్పలేని రూపం కలిగిన నారాయణుడికి నమస్కారము. ఇప్పుడు ఏ రూపం ధరించి వస్తున్నాడో వినే భాగ్యం మనకు కలుగుతుంది. బ్రహ్మదేవుడి కోసం ఇలా వచ్చాడు వర్ణించాడు కనుక మనకు ఇప్పుడు భాగ్యం లభించింది. ఆ మూర్తి ఎలా ఉన్నాడో చెప్తున్నారు. శ్రద్ధగా ఆ మూర్తిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. తం దేవో దర్శయామాస కృత్వా హయశిరో మహత్ సాంగానావర్తయన్ వేదాన్ కమండలు త్రిదండ ధృక్. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే చతుర్భుజాలు ధరించి ఉన్నాడు. అందులో శంఖచక్రములు పై చేతిలో ఉంటే పుస్తకము చిన్ముద్ర పట్టుకుని భాషిస్తున్నాడు.
మరొక విధంగా కమండలువు దండము పట్టుకుని గోచరించాడు. ఆ శరీరము గుర్రపు ముఖంతో ఉంటూ కింద 4 చేతులతో నీలమేఘశ్యాముడున్నాడు. ఇది హయగ్రీవ అవతారము. ఈ అవతారంతో వచ్చారండి స్వామివారు. మునులును సురులును విష్ణును వినుతించి నమస్కరించి నిజపదములకు చనిరి పరమేష్ఠి ఒక్కడే చనక అచ్చట నిలిచే హరియు సన్నిహితుడై హయశిరోభాసితుడు హస్తకలిత లలిత దండ కమండలుజ్వలుడు సాంగవేద ముఖరుడు అయి ఆదరాద్ర దృష్టి నిగుడంగా నిలిచే. వాత్సల్యంతో చూస్తున్నట్ట హయగ్రీవావతారం ధరించి నారాయణుడు వచ్చి ఆ కంఠం నుంచి ఒక హేష చేశాడు. గుర్రపు సకిలింతని హేష అంటారండి ఇక్కడ. ఆ హేష సర్వ అక్షరములకు మూలమైన నాదం ఆ కంఠం నుంచి వచ్చింది. దాని తర్వాత అనేక రకమైన వేదములు స్వామి శరీరం నుంచి వచ్చాయి. ఈ వేద విజ్ఞానం అంతా కూడా బ్రహ్మదేవునికి అనుగ్రహించి ఈ జ్ఞానంతో నువ్వు ఋషులకి జ్ఞానాన్ని ప్రసాదించి దేవతల్ని ఈ జ్ఞానంతో కూడిన యజ్ఞయాగాది కర్మల ద్వారా సంతోషం చెందాలని చెప్పు. లోకానికి జ్ఞానాన్ని నువ్వు ముందు పొందుతావు, నీ తర్వాత ఋషులు పొందుతారు. ఇప్పుడు ఆదిగురువు ఎవరు చెప్పండి? ఆదిగురువు ఎవరు? నారాయణుడు. ఆయన తర్వాత బ్రహ్మదేవుడు, ఆ తర్వాత ఋషులు. ఇది మన గురువుల వరస. మన మొదటి గురువు ఎవరయ్యా అంటే నారాయణుడే. ఇదే తెలుసుకోండి. రెండోవాడు బ్రహ్మదేవుడు, ఆ తర్వాత వచ్చిన వశిష్ఠాది మహర్షులు. అలా వచ్చిన ధర్మమే మన సనాతన ధర్మము. అందుకే నారాయణుడు తన శరీరం నుంచి హైగ్రీవావతారంగా ఏ ధర్మాన్ని ఇచ్చాడో, ఏ జ్ఞానాన్ని ఇచ్చాడో అది పరంపరగా మనకు లభించింది. సృష్టికి పూర్వమే వచ్చినది ఈ సనాతన ధర్మము, అది హిందూ ధర్మము. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. దీనికి ఆధారం వేదములు. ఆ వేదములు సాక్షాత్తు నారాయణుడు బ్రహ్మదేవుడికి అనుగ్రహించాడు. ఇలా బ్రహ్మకే జ్ఞానాన్ని ఇచ్చిన గురువైన హయగ్రీవ స్వామిని తలంచితే ధన్యులమైపోతాం. అలా కొంతకాలం చక్కగా సృష్టి జరుగుతుందండి. కానీ ఒక ప్రళయమై మరో ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడికి నిద్రపోయి మళ్ళీ లేస్తాడు. మనకు ఒక పూట నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేస్తాం. బ్రహ్మదేవుడు నిద్రపోయి లేవడానికి నిద్రపోయిన కాలం ఒక కల్పకాలం. మళ్ళీ లేచాడు ఆయన. లేచేటప్పటికీ రజోగుణం తమోగుణం వచ్చి ఆయన జ్ఞానాన్ని కప్పేసేట. 2 రాక్షసులు వచ్చి జ్ఞానాన్ని ఎత్తుకుపోయారు. అంటే వేదాలు ఎత్తుకుపోయారట. వేదాలు ఎత్తుకుపోయారంటే అదే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయిన పుస్తకాలు అండి ఎత్తుకుపోవడానికి. ఒక ఆవిడ వంటల పుస్తకాలు పోగానే ఇంకా వంట వండలేనందుట. అలాగే వేదాలు పోయినంత మాత్రాన బ్రహ్మదేవుడు సృష్టి చేయలేడా? అదే వంట పుస్తకం చూసుకుని వంట వండుతుంటే మనకి భయం పుడుతుంది, ఏం వండుతుందా అని. అవునా లేదా? అదే పుస్తకాలు చూసి బ్రహ్మదేవుడు ఏమి సృష్టి చేయడు. వేదం పుస్తకం కాదు, మస్తకానికి ఇచ్చే జ్ఞానం. తెలుసుకోండి, ఇక్కడ బ్రహ్మదేవుడు బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చాడు నారాయణుడు. కానీ ప్రతి వాళ్ళు 3 గుణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం ఉంటే అహంకారం పొగరొచ్చి అజ్ఞానాన్ని కూడా జ్ఞానం అని దబాయిస్తాం. తమోగుణం ఉంటే అసలు ఏమీ పట్టదు, వస్తే నిద్ర వస్తుంది, లేకపోతే మొద్దుబారుడు తనముంటుంది. ఈ 2 జ్ఞానాన్ని కప్పేస్తాయి. కనుక 2 రాక్షసులు అని చెప్పాడు వాడు. మధుకైటబులుట. మధుకైటబులు ఎవరో కాదు, రజోగుణం, తమోగుణం. ఈ 2 వచ్చి సత్వగుణాన్ని కప్పేసాయి. సత్వగుణం ఉంటే జ్ఞానం ఉంటుంది. అందుకే మొదటి నుంచి సత్వంగా ఉండండి అని మనం చెప్తున్నాం. సత్వగుణాన్ని రజోగుణ తమో గుణాలు కప్పేస్తాయి. అప్పుడు సత్వగుణం వల్ల జ్ఞానం రావాలిగా, అది పోతుంది. ఇది ఎలా అంటే దీపం వెలిగించి దాని మీద మీరు చిమ్ని బోర్లించారు. చిమ్ని పెడితే దీపం కనబడుతుంది కదా. ఆ చిమ్ని సత్వగుణం అండి, ఆ దీపం భగవంతుడు. కనుక చిమ్ని ఉంటేనే దీపం కనబడుతుంది, సత్వగుణం ఉంటేనే దీపాన్ని చూడగలం. ఆ చిమ్ని మీద ఒక ఇనప రేకు తీసుకొచ్చి బోర్లు ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఆరిపోతుంది, పక్కన పెట్టి మరి కనబడదు ఏముందో. ఆ ఇనప రేకు లాంటిదండి రజోగుణం, తమోగుణం. ఆ ఇనప రేకు బోర్లించేస్తే లోపల భగవంతుడు ఉన్నాడు కూడా తెలియదు. అందుకే చిమ్నీ లాంటి సత్వగుణం మనకుంటే ఆ చిమ్నీకి కూడా మసి పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. చిమ్నీకి మసి పట్టేస్తే మరి తమోగుణమే. కానీ తమోగుణం అనే మసి పట్టకుండా హృదయం అనే చిమ్నీని శుభ్రం చేసుకుంటే అదే సత్వగుణం. అప్పుడు లోపల పరమాత్మ కనబడతాడు. సత్వగుణం ఉండాలి. బ్రహ్మదేవుడికి కూడా నిద్ర లేచేటి వెంటనే ఆ రజోగుణ తమోగుణాలు వచ్చి కప్పేసాయి. వాళ్ళే మధుకైటబులైన రాక్షసులు. వెంటనే వేద విజ్ఞానం పోయింది. అప్పుడు మళ్ళీ నారాయణ అని అన్నట్ట. అప్పుడు హయగ్రీవావతారం ధరించి వచ్చి ఆ మధుకైటబుల్ని సంహరించి మళ్ళీ వేద విద్యని ఉద్ధరించాడు. ఒకసారి హయగ్రీవుడిగా వస్తే మరొకసారి ఇలాంటి పనే జరిగితే మత్స్యావతారంగా వచ్చాడు. మొత్తాన్ని హయగ్రీవావతారం, మత్స్యావతారం జ్ఞానాలనిచ్చిన గురువు రూపంతో ఉన్నటువంటి అవతారము.
అందుకే ధర్మాన్ని రక్షించడానికి ఒకసారి, అదే సమయంలో అధర్మాన్ని శిక్షిస్తాడు జ్ఞానాన్ని ఇవ్వడానికి. కానీ భగవంతుడు రెండు విధాలుగా వస్తాడు, ధర్మం రక్షించడం కోసం, జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. జ్ఞానాన్నిచ్చే అవతారములు నరనారాయణ అవతారం, దత్తాత్రేయ అవతారం, హయగ్రీవ అవతారం, ఇవన్నీ జ్ఞానాన్నిచ్చే అవతారాలు. వ్యాసావతారం కూడా జ్ఞానాన్నిచ్చే అవతారమే. ధర్మాన్ని రక్షించడానికి పరాక్రమం చూపించే అవతారములు నృసింహావతారం, వరాహావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలైనవి. కానీ ధర్మ జ్ఞానాలను ఉద్ధరించడం కోసం భగవానుడు అనేక అవతారములు ధరిస్తాడు. అవతారాన్ని తలంచుకుంటూ ఆ గాథల్ని మననం చేసుకుంటూ నారాయణ స్మరణ చేసిన వాడు అది నిష్కపటంగా, నిస్వార్థంగా, నిష్కామంగా భక్తితో స్మరించినట్లయితే వాడు ముక్తి పొందుతాడు. అవేవీ లేకపోయినా శ్రద్ధగా వీటిని విన్నవాడికి చిత్తము శుద్ధమై సత్ఫలములు లభించి క్రమంగా భక్తిని, ముక్తిని కూడా పొందుతాడు నాయన అంటూ భగవాన్ యొక్క వృత్తాంతాన్ని ఇంత చక్కగా తెలియజేశారు. ఇది నారాయణ వృత్తాంతము చెప్పబడింది. ఇలాంటి నారాయణుడి యొక్క అవతారము ఒకటి వచ్చింది ఒక కాలంలో. బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్నంతటి పంచి దేవతల ఋషులందరికీ ఇచ్చాడు. కానీ కాలం మారుతున్న కొద్దీ అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ జ్ఞానం పంచడంలో ఎవరైనా ఒక సహాయం ఉంటే బాగుండు అనుకున్నాడు. అనుకుని ధ్యానం చేస్తే ఎవరిని ధ్యానిస్తాడు? విష్ణువునే. అప్పుడు విష్ణువు ఒక తేజస్వరూపాన్ని పంపించాడు బ్రహ్మలోకంలోకి. చూస్తూ ఉండగా అది మహర్షి రూపం ధరించి ఎదురుగా కనబడింది. అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, ఈయన నా అంశతో వచ్చినవాడు, ఈయన్ని అపాంతరతముడు అంటారు. అంతరతముడు పేరు గుర్తుపెట్టుకోండి. అంతరతమము అంటే లోపలి చీకటి, అపాంతరతముడు అంటే లోపలి చీకటిని పోగొట్టువాడు అన్నాడు. ఇక్కడ బయట చీకటికి సూర్యుడు చాలు, లోపల చీకటి 1,000,000 మంది సూర్యులు వచ్చినా పోగొట్టలేరండి. దాన్ని అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు కనుక ఆయన పేరు అపాంతరతముడు. ఈ మహానుభావుడు ప్రతి ద్వాపర యుగాంతంలో ఒక్కొక్క మహర్షి రూపముగా వస్తాడు. ఆయన వేదముల్ని విభాగం చేస్తాడు. ఆయన పేరు వేదవ్యాసుడు అవుతాడు. ఇదే అపాంతరతముడే వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడికి ఎంత శక్తి ఉంటుందంటే ఇప్పటికీ వేదవ్యాసులు వారు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఋషులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందుకే ఋషుల్ని తలంచుకుంటే వాళ్ళు ఎక్కడున్నా మనం తలంచుకున్నామని తెలుసుకుని మనం అనుగ్రహిస్తారు కనుక ఋషిభ్యో నమః. ఋషులు గురువులు కనుక గురుభ్యో ఋషిభ్యో నమః నమస్కారం చేసుకోవాలి అందరం కూడా. అందరూ ఒక ఎత్తు అండి, వ్యాసులు వారు ఒక్కరొక ఎత్తు. ఎందుకంటే వశిష్ఠాది మహర్షులందరూ తపశ్శక్తితో జ్ఞానాన్ని గ్రహించి వేదములు అందిస్తే అదంతా సేకరించి సంకలనం చేసి అటు వేదాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా చేసి ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు లేకపోతే మనమేమైపోతాం? అందుకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నమస్కారం చేసుకుంటున్నాం. విష్ణు అవతారం ఇది. వ్యాసుల వారి యొక్క అవతార కథని ఈ విధంగా చెప్పాడు. అని అపాంతరతముడనేటువంటి నారాయణ తేజస్సే వ్యాసుని రూపంతో వస్తుంది. వ్యాసుడు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రతిరోజు ధ్యానంతో సూక్ష్మదేహంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసి వస్తాడు. ఆయన అటువంటి వాడు వ్యాసుడు. అలాంటి వ్యాస భగవానుడి దయ వల్లనే ఈ జ్ఞానమంతా మనకి లభిస్తుంది నాయన అని చెప్తున్నాడు అంపశయ్యముదైన భీష్ముడు. అలా భీష్ముడు చెప్తుంటే అక్కడ కూర్చుని వింటున్న వాళ్ళలో వ్యాసుడుకుడు. ఆయన కూర్చుని వింటున్నాడు, చిన్న నవ్వుకుంటున్నాడు. ఆ వ్యాసుడికి ఆ శక్తిని ఇచ్చిన కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నాడు. అలా కృష్ణుడు అక్కడ ఉంటూ ఉండగా ఏ నారాయణుడైతే నారదునికి బోధ చేశాడో, ఎవరిని చూడడం కష్టం అనుకుంటున్నామో అలాంటి నారాయణుడు మనపై దయతో కృష్ణావతారం ధరించి మన దగ్గర ఉన్నాడు. చూడు, ఆనాడు ఎప్పుడో నారదునితో చెప్పాడు, నేను భవిష్యత్తులో కృష్ణుడినై వస్తాను అన్నాడే. ఆ భవిష్యత్ కథ మనకి ఇప్పుడు వర్తమానం, మనకు కనబడుతున్నాడు స్వామి. మన భాగ్యవశాత్తు అనగానే అక్కడున్న మహర్షులతో సహా అందరూ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకున్నారు. పరిపూర్ణమైన నారాయణుడు, సర్వవ్యాపకుడైనటువంటి వాసుదేవుడు ఇప్పుడు కృష్ణునిగా అవతరించి అనుగ్రహిస్తున్నాడు అని అందరూ ఆయన నమస్కారం చేసుకున్నారు. కృష్ణ నామస్మరణ చేసిన, కృష్ణ రూపాన్ని ధ్యానించినాక చాలు జన్మలు చరితార్థములైపోతాయి. బుద్ధికి జ్ఞానాన్నిచ్చి, బ్రతుక్కి ధర్మాన్నిచ్చి మనం నడపగలిగే జగద్గురువు కృష్ణ పరమాత్మ. అందుకే వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని భీష్ముడు చెప్పి ఈయన ఇచ్చిన దయ వల్లే ఇంత చెప్పగలుగుతున్నాను ఆయన అని అనేక విషయాలు బోధిస్తున్నాడు. ఇలా చెప్పేటప్పుడు మానవుడు తరించడానికి నువ్వు అనేక విషయాలు చెప్పావు కదా, ఇంకా ఏవైనా ఉపాయాలు ఉన్నాయా అంటే ఒక గొప్ప ఉపాయం చెప్తున్నాడు. నాయన, తీర్థసేవ చాలా విశేషము. తీర్థక్షేత్రములు ఇవి సేవించాలి మానవుడైన వాడు. భారతదేశంలో క్షేత్రాలు, తీర్థాలు చాలా ఉన్నాయి.
ఏవి ఎలా ఉంటాయి, ఎలా సేవించాలి అనే దాన్ని చెప్తున్నాడు ఇక్కడ భీష్మ పితామహుడు. ఆయన ఏ క్షేత్రాలు చెప్పాడో, ఏ తీర్థాలు చెప్పాడో, అదేవిధంగా ఏమి చేస్తే మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలమో, ఉన్న జీవితం బాగుండాలి, ఉన్నతమైన స్థితి రావాలి, ఈ రెండూ రావాలంటే ఏం చేయాలో భీష్ముడు ఇంకా చెప్తున్నాడు. అవన్నీ వినడానికి మనకి ఒక్క రోజు మిగిలిందండి. రేపు మనం సమావేశమై వాటిని తెలుసుకుందాం. భీష్ముడు చెప్పబోతున్న తరువాతి అంశములు, అందులో గంగాది తీర్థముల మహిమలు వింటున్నాం. కాశీ మొదలైన క్షేత్రముల వైభవం చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జై శ్రీరామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణధేరధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.